యోహాన్ గారి కుటుంబానికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలు శ్రీనివాసరావు గారికి, మరి సంఘానికి, సంఘస్థులందరికీ, గ్రామానికి, వేదికను అలంకరించిన అభిషక్తులైన ఘనులైన సేవకులకు, స్థానిక సంఘ సిఆర్ గారికి, మిత్రులు పాలు గారికి, ఈ వైపునున్న అభిషక్తులైన దైవజనులందరికీ, మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు మీకు అందరికీ తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. వాస్తవం, సేవకులు మరి సిఆర్ గారు చెప్పింది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. మేము ఆగమేఘాల మీద వచ్చేసాం. కానీ మొదటి సభ కనుక, అంటే మొట్టమొదటిసారి ఈ రోజు నుంచి ఆరంభించబడిన ఈ సభ, యోహాన్ గారు గ్రహించాలి, ప్రతి నెల భారాన్ని భరించడం మేము అనుకున్నాం, మీరు కాదేమో, నెక్స్ట్ మరొకరు ఉంటారు అనుకున్నాం. కానీ మీ కుటుంబమే ప్రతి నెల ఇలాంటి సభ ఏర్పాటు చేయటం అది అంత తమాషా కాదు. కానీ దేవుడు తప్పక మీకు తన కృప చూపించాలని మేము కోరుతున్నాం. ఒక విషయాన్ని మీకు చెప్పదలిచాను నేను ఈ సందర్భంలో. వారే కాదు, దేవుని విషయంలో ప్రతి ఒక్కరి గుండెల్లోనికి వెళ్ళాల్సిన ఒక అద్భుతమైన వాక్యాన్ని చూపిస్తాను. చూడండి, యోహాను గారి ఫ్యామిలీ మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఈ భాగాన్ని. యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతారా? యోబు గ్రంథం 41:11. చెప్పేది జాగ్రత్త వినమని కోరుతున్నాను. 41:11 చదవండి. ఎవరికైనా బైబిల్ చదివే వారికి మైక్ ఇస్తారా? ప్రవీణ్ బ్రదర్, స్పష్టంగా బైబిల్ చదివే వారికి ఇవ్వండి, మైకులు ఇక్కడ ఉన్నాయి, ఇవ్వండి. ఓకే, ఇద్దరికి ఇవ్వండి. కరెక్ట్గా చదివేవారు చదవండి ప్లీజ్. ఎవరు చదువుతారు? చదవండి అమ్మా. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు. దేవుడు చెబుతున్న మాట. అయ్యా యోహాన్ గారు ఆలకిస్తున్నారా? దేవుడునైన నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకు ఎవడైనను ఏమైనను ఇచ్చెనా. గ్రహించారా? మీరు ఈ సభకు సంబంధించి ఎంత ధనం ఖర్చు పెడుతున్నారో దాన్ని బైబిల్ గ్రంథం ఏమందంటే, సహకారుల గ్రంథం అని ఒక గ్రంథం ఉంది దేవుని దగ్గర. ఆ గ్రంథంలో ఈవేళ మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా ఆల్రెడీ లెక్కలోకి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మరలా ఆయన ఏం చేస్తాడంటే, చెప్పండి, వారి మిస్సెస్ గారు ఉన్నారు ఇక్కడ, వింటున్నారమ్మా? ఎక్కడున్నా మీరు వింటున్నారా? కుటుంబమా వింటున్నారా? దేవుడు ఏం చేస్తాడంట అయ్యా? దేవుడు ఏం చేస్తాడంటే వింటున్నారా లేదా? అందరూ మాట్లాడండి. దేవుడు ఏం చేస్తాడు? కొంచెం మాట్లాడండి అన్న. తిరిగి ఇచ్చేసే దేవుడు మన దేవుడు. దేవునికి ఇస్తే దేవుడు, అందుకని లూకా భక్తుడు అంటాడు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అందుచేత తప్పకుండా ప్రసాద్ గారు లేదా యోహాను గారు, తప్పకుండా దేవుడు ఈ విధమైన ఏర్పాట్లు చేసిన మీరు ఎంత ధనం ఖర్చు చేశారో దేవుడు తప్పక తన కృప మీ పట్ల చూపిస్తారు. కానీ ఆయన ఇచ్చేసే దేవుడు. నువ్వేమిస్తావు? ఇది ఆయన చాలరీలోంచి చేస్తున్నాడా, అప్పులు తెచ్చి చేస్తున్నాడా? అంత దేవుని లెక్కలోకి వెళ్ళిపోతుంది. అందుచేత నేను మిమ్మల్ని అభినందిస్తున్నానండి. మరింత రాగల రోజుల్లో మరి గంభీరంగా ఇలాంటి సభ జరుగుతుందని మనసారా నేను కోరుతున్నాను. అట్టి కృప ప్రభు మీకు దయచేయను గాక. మంచిది. మరి నాకున్న అలవాటు ఏమిటంటే, వాక్యం పేపర్లో ప్రకటిస్తే అదే సందేశం మాట్లాడటం నా అలవాటు. నన్ను కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఫ్లెక్సీ మీద నా మాట అగ్ని వంటిది కాదా అన్నారు. వింటున్నారా? నాకు ముందు ఇదే అంశం చెప్పమన్నారు. మరలా లేదు పేపర్లో వేసిందే చెప్పమన్నారు. నేను సిఆర్ గారిని అడిగాను, అంటే రాబర్ట్ గారిని అడిగాను, ఏం చెప్పాలి అసలు? మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు, సభకు రావాలా ఆగిపోవాలని కూడా అడిగాను నేను. అన్నప్పుడు లేదండి, దేవుడు మిమ్మల్ని ఏది ప్రేరేపిస్తున్నానో లేదు, నాకున్న అలవాటు ఏమిటంటే పేపర్లో ఏ భాగం వేస్తే అది నా కంట పడితే దాన్ని మాట్లాడటం నాకు అలవాటు. మీరు పేపర్లు చూసారా? ఇప్పుడు సిఆర్ గారు చెప్పారు, సంఘాలకి పంచారు పేపర్లని.
ఎంతమంది పేపర్ చదివారండి? అమ్మ చదివారా? ఏ వేశారు దాంట్లో వాక్యం? మీకు ఎవరికి పేపర్ అందలేదమ్మా? అందిందా లేదా? కొరింథీయులకు రాసినట్టు మొదటి ఉత్తరం 9వ అధ్యాయం 16వ వచనం. అది కరెక్ట్గా సేవకులకు సంబంధించిన భాగం మాట్లాడుతూ ఉంటాం మేము. కానీ ఎందుకో మరి ఆ భాగం వేసారు కనుక దాన్ని ప్రభు పేరటానికి మాట్లాడతాను. చదవండి 9:16. అంతయు అక్కర్లేదు, అయ్యో. మరొక్కసారి ఆ మాట చదవండి. అయ్యో అనాలి. వాస్తవం, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు, అందరు చెప్పండి, నాకు. ఎవరికి శ్రమ? కాదు, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల. కానీ అది మా బోధకులైన వాళ్ళకి అది అసలు వాస్తవంగా మరి ఎందుకు వేశారో దాన్ని. కానీ దానిలో నుండి నిగూఢమైన సంగతులు ఇవాళ ప్రభువే మనతో మాట్లాడతారు. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయాలి. అమ్మా, ప్రార్థనంగా కళ్ళు తెరిచి చూస్తున్నారు మీరు. ప్రార్థనగానే మన కళ్ళు మూయబడిపోవాలి. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. మరొక పర్యాయం మీ కృపను మనసారా కోరుకుంటున్నాం. చాలా సమయం అయిపోయింది. క్లుప్త సందేశం అందించుటకై నేను సంసిద్ధపడుతున్నాను. నా నోట మీ మాటలు ఉంచి మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు ప్రభు వారి నామములో ప్రతిమాలి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ నాతో చూడండి. లోకంలో ఒక సామెత ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది గనులైన సేవకులను చూస్తుంటే. ఎందుకంటే మీకు అందరికీ సంఘాలు ఉన్నాయి. కానీ మీ సంఘాలన్నీ ఈవేళ మాలాగా మీరు కూడా వదిలి ఈయన మీద ఉన్న అభిమానంతో, సంఘం మీద ఉన్న అభిమానంతో, యోహాను గారి మీద ఉన్న అభిమానంతో మీరు ఇక్కడ దాకా వచ్చారు. నిజంగా మిమ్మల్ని అందరినీ మనసారా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా ఇలాంటి ఐక్యత, మాట్లాడండి, సావుకులంగా సపోర్ట్ అనేది ఇవ్వటం చాలా కీలకం. మంచిది, నేను సంతోషిస్తున్నాను. కొద్ది మాటలు విందాం. మీరు ఎలా వింటారో నాకు కావాలి. ఎందుకంటే నాడిని బట్టి మందేయాలట. అందుచేత నేను ఒక చిన్న విషయం మీకు చెబుతాను. ఆలకిస్తారా? ఆలకిస్తామంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. ఓకేనా? ఒకసారి అంటే మనలాంటి పల్లెటూరు అనుకోండి. కాసేపు మనలాంటి పల్లెటూరులో ఒక పాము ఒక మనుషుడిని పగపట్టి కాటు వేసి చంపాలనుకుంది. ఈ సంగతి ఆ మనుషుడు గమనించేశాడు. నన్ను పాము పగబెట్టింది, కాటు వేసి చంపాలనుకుంటుంది అన్న ఆలోచనతో అతనేం చేశాడు అయ్యా అంటే మాంత్రికులకు కౌరు పెట్టాడు. మాంత్రికుడు కాదు, మాంత్రికులకు. ఎక్కడ ఉన్న అక్కడ, ఇక్కడ, ఆ ఊర్లో, ఈ ఊర్లో ఉన్న మాంత్రికులకు కౌరు పెట్టాడు. మాంత్రికులందరూ వచ్చారు. వచ్చిన మాంత్రికులతో అన్నాడు, ఇదిగో నన్ను ఒక పాము పగపెట్టి కాటు వేసి కరవాలనుకుంటుంది లేదా చంపాలనుకుంటుంది. మీ మాంత్రిక విద్యను ప్రయోగించి దాని నుండి నన్ను కాపాడండి అన్నాడు మనుషుడు. వింటున్నారు కదా? అప్పుడు ఆ మాంత్రికులు అన్నారు, పగపట్టిన పాములు లాంటి పాములు మేము చాలా చూసాము, నువ్వేమి కంగారు పడక్కలేదు, మేమున్నాము కదని భరోసా ఇచ్చి డీలు ఓకే చేసుకుని మాంత్రికులు కూర్చున్నారు బస్కి వేసి. ఇంతకు మీరు బస్కి అంటారా, బాసిపెట్లు అంటారా? కొంచెం మాట్లాడండి. బాసిపెట్లు వేసి కూర్చుని మాంత్రికులు మంత్రములు చదవటం ప్రారంభించారు. జాగ్రత్త వినాలి. మాంత్రికులు ఎప్పుడైతే కూర్చుండి మంత్రాలు చదవటం మొదలు పెట్టారో, వారి మాంత్రిక శక్తిని ప్రదర్శించడం మొదలు పెట్టారో, ఈ సంగతి పాముకు తెలిసింది. మాంత్రికులు వచ్చారు, మంత్రాలు చదువుతున్నారన్న సంగతి తెలుసుకున్న పాము మాంత్రికులకు మంత్రాలు వినబడకుండా చెవిటి పాములాగా తన చెవి మూసేసుకుంది. విన్నారా? తన చెవి. ఇప్పుడు మంత్రం పనిచేస్తా పనిచేయదా? ప్రభాకరణ ఏమంటారమ్మా? కరెక్ట్గా చెప్పారు. గట్టిగా చెప్పండి. పని చేస్తుందా పనిచేయదా? వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి, పని చేస్తుందా పనిచేయదా? ఏమంటారు? పొరపాటును కూడా పని చేయదు. నేను పెట్ట కథ చెప్పలా. 58వ కీర్తన 6వ చరణంలో ఈ భాగం ఉంది. ఒకసారి చదవండి. 58వ కీర్తన 6వ చరణం 5వ చరణం. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారు అనకూడదు. అక్కడ పాస్టర్ గారు, మాంత్రికుల యొక్క స్వరం ఎవరికి వినబడకుండా పాముకు వినబడకుండానట్లు చెవి మూసుకొనిన చెవిటి పాము వారు ఉన్నారు. ఆగండి. ఇక్కడ ఏ పాము? కొంచెం మాట్లాడాలి మీరు. ఏ పాము?
ఊరుకొని నవ్వుతాడు, చెమిటి పాము కాదు అది, చెమిటి పాము వలే. అవునా కదా? మా వింటున్నారా లేదు మీరు? ఏ పాము కాదు, మళ్ళీ మళ్ళీ చెమిటి పాము అంటారు, మంచి పామే. కానీ నేను ఎందుకు ఈ భాగం మీ ముందు పెట్టాను తెలుసా? నాలంటి బోధకుడైనా స్థానిక సంఘ కాపరైనా ఎవరైనా వాక్యం చెబుతున్నప్పుడు చెవి కలిగిన వారంగా ఉండాలి మనం. మీరు పాటలు పాడినంత సమయం చాలా ఉత్సాహంగా ఉంటారు. వర్తమానంలోకి వెళ్ళేటప్పటికి ఏమిటి దశాబ్దాలుగా నాటి క్రైస్తవులకి ఎందుకు బైబిల్ అర్థమవుతలేదంటే వర్తమానాన్ని వినవలసినంతగా వినరు. వింటే ఎప్పుడో మనిషిలో మార్పు వస్తుంది. అందుచేత జాగ్రత్తగా మీరు వినటానికి ప్రయత్నించాలి. ఈ రాత్రి మీరు కూడా ఆ పాము వలె వినగలిగి కూడా విననట్టుగా ఉంటే నా వర్తమానం ఈవేళ మీకు ఏమీ రుచించదు. అందుచేత శ్రద్ధతో దేవుని మాటలు వినాలని మనసారా కోరుతున్నాను. మరి సిఆర్ గారు అన్నారు మీ ఇష్టం అండి అన్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను నిలబడితే గంటల తరబడి మాట్లాడతా, కానీ ఈవేళ అంత సమయం మాట్లాడను, కానీ క్లుప్త సందేశం మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను. పౌలు గారు కొరింథీయులకి సంగతి చెబుతున్నాడు. ఇది చూడాలి, నేనేం మీతో ఏమి వివరణ ఇస్తల్లా, నేను రిఫరెన్స్ ఇస్తే చదువుతురు కానీ, ఓకేనంటారా? గమనించాలి జాగ్రత్తగా. కొరింథీ పత్రికలు 2 నాతో చూడాలి. మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ పత్రిక కొరింథీయులకు అకయ సంఘానికి రాసిన పత్రిక. మీరు బాగా గమనించాలి. కొరింథీ పత్రికలు 2 గుర్తుపెట్టుకోవాలి, కొరింథీయులకు రాసినవి కాదు. మొదటి పత్రిక కొరింథీయులకు మాత్రమే, రెండవ పత్రిక కొరింథీయులకు అకయ వారికి రాసిన పత్రికలు. కానీ నేను చెప్పదలసింది ఏమిటంటే, ఎందుకు మొదటి పత్రికలో అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే ఎందుకు నాకు శ్రమ అనే పదం ఎందుకు పలకల్సి వచ్చింది? ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే కొరింథీయులతో. ఎవరు కొరింథీయులు అంటే అది మనం ఒక్కసారి మనం చదవటానికి ప్రయత్నిద్దాం. మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 1వ అధ్యాయం 2వ వచనాన్ని ఒక్కసారి చదవండి. కొరింథీలో ఉన్న ఆగండి జాగ్రత్తగా. సంఘమట ఎవరిది? కొంచెం మాట్లాడాలి అందరూ ప్లీజ్. వినాలి. సంఘం ఎవరిది? పాస్టర్ గారు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు మనం ఏమంటాం తెలుసా? మాకు 10 సంఘాలు ఉన్నాయి, నాకు 2 సంఘాలు ఉన్నాయి, నాకు 5 సంఘాలు ఉన్నాయి అంటాం. సంఘం మనది, గుర్తుపెట్టుకోవాలి. సంఘం దేవునిది అవ్వాలి. సేవకులమైన మనము మన ధర్మం ఏమిటంటే సంఘాన్ని దేవుని సొంతం చేయాలి. జ్ఞాపకం పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. సంఘం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని కొలసీలతో ఏమన్నాడు? అబ్బాయి ఏది ఏమైనా 600 అయినా ఒకానొక రోజున మిమ్మల్ని నిర్దోషులుగా నిష్కల్మషులుగా శక్తి కలిగిన వారిగా చేసి నిలబెట్టవలసిన ఆయన ఎదుట నిలబెట్టాలన్నది నా తాపత్రయం అన్నాడు కొలసీలతో భక్తుడు పౌలు గారు. అందుచేత దయచేసి గమనించాలి. సంఘం మాట్లాడాలి. ఎవరిది? దేవునిది. సంఘం దేవునిది. ఎస్, సంఘం దేవునిది అవ్వాలి అంటే ఒక విషయం కావాలి. మీకు అర్థం కావడానికి నేను చెబుతాను. నాతో చూడండి. బైబిల్లో రెండు విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను. ఒకటి, ఆది కాండము నుండి మీరు గమనించుకుంటూ వస్తే చాలా కాలం యెషయా, ఇర్మియా, ఎహెస్కేల్ వరకు చూడండి, చాలా మంది మనసు, చాలా మంది తలంపులు ఎలాగుండి అంటే ఏమైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఈ ఊర్లో ఉండటం కంటే, ఈ దేశంలో ఉండటం కంటే ఐగుప్తుకి వెళ్ళిపోదామనే భ్రమ, ఐగుప్తుకి వెళ్ళిపోదామనే ఆలోచన సర్వసాధారణంగా ఉండేది. గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి పరిస్థితులు ఏమన్నా బాగోకపోతే ఎక్కడికి వెళ్దామరా అంటే అది ఎక్కడికి వద్దు, కొరింథీ పట్టణానికి వెళ్ళిపోదామన్న ఆలోచనలు కలుగుతూ ఉండే. మీకు అర్థం కావటానికి అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం త్వరగా కొత్త మాటలు చెబుతానన్నాను. మరొకసారి నాకు అవకాశం ఉంటే మాట్లాడతాను. 18వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి గమనించాలి, కొరింథీయులకు వచ్చాడు. అక్కడకు మీరు చదివితే అకుల, ప్రిస్కిల్ల అనబడిన వారు మరికొంతమంది, ఆ భాగం అంతా మీరు చదువుకుంటే వాళ్ళు ఇటలీ ప్రాంతాన్ని, మరి ఆ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని వదిలి ఎక్కడికి వచ్చారంటే మాట్లాడాలి. తెల్లారు, అరే నా వైపు చూడాలి, కొరింథీకి వచ్చారు. ఎందుకు అంటే ఆ రోజుల్లో ఐగుప్తు ఎట్లాగో కొత్త నిబంధనలు కొరింథీ అన్ని వసతులు ఉంటాయి, అన్ని వెసులుబాట్లు ఉంటాయి. అందుచేత అక్కడ బ్రతుకు తెరువుకి సంబంధించిన అన్ని వెసులుబాట్లు ఉంటాయి. అందుకని ఎవరికైనా ఇక వెళితే ఆ ఊరు వెళ్ళిపోదాం, ఎక్కడికి, కొరింథీకి వెళ్ళిపోదాం అనేటట్లుగా ఉండేది. ఆ దిక్కి ఎథెన్స్ నుంచి పౌలు గారు వచ్చి, గమనించాలి చాలా జాగ్రత్తగా, ఏం చేసి
చేశాడయ్యా అంటే 11వ వచనం చదువుదామండి. అతడు వారి మధ్య, కొరింథీ పట్టణ ప్రజల మధ్య దేవుని వాక్యం గమనించాలి చాలా జాగ్రత్తగా. ఏం బోధించాడు? అందరూ మాట్లాడాలి. ఏం బోధించాడు? కొంచెం మాట్లాడాలి దయచేసి. ఏం బోధించాడు? సిఆర్ గారు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడున్నా దయచేసి ఇక్కడ రాగల రోజుల్లో ఎవరిని మీరు పిలిచినా దయచేసి దేవుని వాక్యాన్ని బోధించే వారిని మాత్రమే పిలవాలి. మళ్ళీ మాట్లాడుతున్నా, గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. దయచేసి వింటున్నారా? ఎవరిని పిలవాలి ఇక్కడికి మీరంటే బైబిల్ గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్టుగా. తెస్సలోనికలకు రాసిన పత్రిక నుంచి ఇంకొక అద్భుతమైన మాట చూపిస్తాను రండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము. ఏ వాక్యం? దేవుని గూర్చిన అంటే జాగ్రత్త వినాలి. వర్తమానంలో ఎవరిని గురించిన సంభాషణ ఉండాలి? అది దేవుని వాక్యం అంటే గుర్తుపెట్టుకోవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే. ఏమండి మీరు గమనిస్తున్నారా? వాక్యమే. కాబట్టి వర్తమాన వాక్యం అంటే వర్తమానంలో చూడాలి. వర్తమానంలో ఏముండాలి? మాట్లాడండి. వర్తమానంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. అంటే దేవుని గూర్చిన భాగం ఉండాలి. అందుచేత దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు గారు కొన్ని కొరింథీలో ఉన్న ఆట్య ప్రజల మధ్య వర్తమాన వాక్యాన్ని లేదా దేవుని వాక్యాన్ని బోధించగా ఏం జరిగిందో 8వ వచనం చదువుతారా? 3వ లైన్లోకి వచ్చాడు. మరియు అరే చదవండి స్పీడ్గా. మరియు కొరింథీలలో అనేకులు విని. కొరింథీలలో అమ్మాయి 3వ లైన్ అన్నాను వినండి. మైకులు చదివే తల్లిగా మీరు చక్కగా పట్టుకోవాలన్నమాట బైబిల్ని. ఏమండి 3వ భాగం కొరింథీలలో అనేకులు విని ఏం విన్నారు? చెప్పాలి, మైకులో చెప్పండి. ఏం విన్నారు? దేవుని వాక్యం విన్నారు. అందరూ పాడతారా? వినుమా సువార్తను, క్రీస్తు వార్తను వినుమా, క్రీస్తు వార్తను. చెప్పండి. శుభవార్తను, సమాధాన వార్తను, శుభవార్తను, సమాధాన వార్తను, విమోచన వార్తను వినుమా, సువార్తను, క్రీస్తు వార్తను. ఏం వినాలి? అందుచేత ఏం జరిగిందయ్యా అంటే వింటున్నారా అమ్మా అయ్యా బాగా వినాలి. ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే, ఒక వ్యక్తిలో పెను మార్పు కనబడాలంటే ఆ వ్యక్తి దేవుని గురించి వినాలి, దేవుని గురించి వినాలి, దేవుని గురించి వినాలి. మీరు ఎరుగుదురు వినుట వలన. ఎవరిని గురించి వింటే? ఎవరిని గురించి వింటే? క్రీస్తుని గురించి. అది చెప్తా కాసేపటికి. మీకు నాకు 4 పాయింట్లు మాట్లాడేసి ముగించేస్తాను. జాగ్రత్త వినడానికి మీరు ప్రయత్నం చేయాలి. ప్రతి పదాన్ని మీరు పట్టుకోవాలి బైబిల్ గ్రంథాన్ని. ఓకేనండి? అర్థం చేసుకుంటారు చాలా జాగ్రత్తగా. కాబట్టి అనేకులు విని, దేవుని గురించి విని ఏం జరిగిందట? విశ్వసించి. అరే అమ్మా అపోస్తలులు 18:8 తల్లి దండం పెడతా మీకు. అంటే మీకు బైబిల్తో ఎంత బంధాలు ఉన్నాయి అర్థమవుతుంది ఇక్కడ. అపోస్తలులు 18:8 ఏముంది? వాక్యమును విని, దేవుని గూర్చి విని విశ్వసించి బాప్తిజం పొందారు. ఏం పొందారు? గట్టిగా మాట్లాడు. ఏం పొందారు? బాప్తిస్మమును పొందిరి. గుర్తుపెట్టుకోవాలి మీరు చాలా జాగ్రత్తగా. నాతో చూడాలి, జాగ్రత్తగా వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. దయచేసి బాప్తిస్మమును మాత్రమే పొందిన వాళ్ళు మార్పు ఉండదు. మళ్ళీ నేను మాట్లాడే మాటలు జాగ్రత్త వినాలి. బాప్తిస్మమును మాత్రమే పొందితే పెను మార్పు మనుషుల్లో రాదు. మీరు దయచేసి గమనించాలని కోరుతున్నాను. మరి ఏం చేయాలి? నేను ఇస్తాను, నాకు సమయం చాలదు, నాకు అర్థమవుతుంది. అందుచేత గుర్తుపెట్టుకోవాలి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం దయచేసి మనం త్వరగా చూడటానికి ప్రయత్నిద్దామండి. 9:10 4వ లైన్లో నానా విధములైన ప్రక్షాళనములతో సంబంధించిన శరీరాశయములు మాత్రమే. వద్దు, ప్రక్షాళనములతో అనే మాట పుట్టినట్లో బాప్తిస్మముతోను, బాప్తిస్మములతో, బాప్తిస్మములతో. ఇది చూడాలి. 1 నీటి బాప్తిస్మం, 2 అగ్ని బాప్తిస్మం.
ఈ రెండు ఒక మనిషి జీవితంలో అనుభవం ఉంటే ఆ వ్యక్తి పెనుమార్పులో ఉంటాడు. రాను రాను ఆ వ్యక్తి అద్భుతమైన మార్పులోనికి వస్తాడు. అప్పుడు వాళ్ళు దేవుని సంఘములో చెప్పాలి, దేవుని సంఘములో జతపరచబడటానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ విధమైన మాటలు మాట్లాడుతున్న పౌలు గారు ఇంతకీ ఏమంటున్నాడంటే, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు కొంచెం మాట్లాడాలి మీరు. శ్రమ. ఏమి సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు. అసలు ప్రకటించాల్సిన సువార్త ఏమిటి? ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన, నేను మీ దృష్టికి ఒక 4 కీలకమైన పాయింట్లు చెప్పడానికి ప్రార్థన పూర్వకంగా నేను సిద్ధపడి ఉన్నాను. దయచేసి బాగా గమనించాలి. ఏమి సువార్త, ఆ సువార్తలో దాగి ఉన్న విషయాలు ఏమిటి, ఈ రాత్రి లేఖనాల్లోంచి మనం నేర్చుకోవటానికి ప్రయత్నిద్దాం. 40వ కీర్తన కాస్తంత వేగంగా మనం వెళ్ళిపోదాం ఈ పూట. 40వ కీర్తన దయచేసి మనం చూస్తే 40వ కీర్తన 9వ చరణములో, నా పెదవులు మూసుకొనక మహాసముద్రంలో నీతి సువార్తను ఈ రాత్రి నేను మాట్లాడబోతున్న 4 పాయింట్లలో మొదటి పాయింట్ నీతి సువార్త. సంగమా, దేవుని సంగమా, దేవుని సంఘం అనబడిన మీకు నేను నీతి సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అనే భయం పౌలు గారిలో ఉంది. జాగ్రత్త వినాలి. నీతి సువార్త. ఏమిటి నీతి సువార్త? గమనించాలి. మేము సర్వసాధారణంగా ఏ దిక్కుకి వెళ్ళినా ఇలాంటి సభలలో స్థానిక పాస్టర్ గారులైనా మ్యాక్సిమం ఎవరైనా అయ్యా సువార్త చెప్పండి అయ్యా, సువార్తను చెప్పండి అయ్యా అంటారు. దయచేసి ప్రకటింపబడిన సువార్త ప్రకటింపబడతానే ఉంది. ఎందుకు ప్రజలలో మార్పు కలుగుతులా? ప్రజలలో మార్పు కలగకపోవటానికి బలమైన కారణాలు ఏమిటో ఈ రాత్రి మనం వెలికి తీయటానికి ప్రార్థన పూర్వకంగా ప్రయత్నం చేద్దాం. అందుచేత గుర్తు పెట్టుకోవాలి. ఏమంటున్నాడు తెలుసా? నా పెదవులు మూసుకొనక మహాసమాజములో. ఎక్కడట మహాసమాజం అంటే సమాజము అనే మాటకు బైబిల్ అర్థం ఏం చెప్పింది తెలుసా? సంఘము అంది. ఎబ్రీ పత్రిక 2:12 చూడండి. ఎబ్రీ 2:12 సమాజములు అనే మాట ఒకే ఒక మాట ఉంటుంది. అక్కడ మీరు ఫుట్నోట్లో చదివితే సంఘం. అవునా కదా? అంటే ఇప్పుడు 40వ కీర్తన ప్రకారంగా మనం ఆలోచిస్తే, నా పెదవులు నేను మూసుకొనక మహాసంఘములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అనుకుంటుని. నేను ఇలా ప్రకటిస్తున్నానన్న సంగతి దేవుడికి తెలిసింది. దయచేసి గమనించాలి. ఈ రాత్రికాల సమయంలో నీతి సువార్తను వింటున్న మీ జీవితాలలో దయచేసి గమనించాలి. అక్కడ రాయబడిన మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 10వ చరణంలో, నీ నీతిని నా హృదయములో ఉంచుకొని, ఈ మాటలు వింటున్నారా అమ్మ? ఈ రాత్రి దయచేసి వినాలి. నీవు నీతి సువార్త వినటం ముఖ్యం కాదు. ఏ సువార్తను ఈ రాత్రి వింటున్నావో ఆ సువార్త ఈ రాత్రి పరిశుద్ధాత్మ ప్రేరణలో నీలో పెను మార్పు కలగాలి. ఏమిటా పెను మార్పు అంటే, నీవు నీతిని కలిగిన వ్యక్తివిగా, నీతిని కలిగిన దానవుగా దయచేసి నువ్వు జీవించటం నీ జీవితంలో ఆరంభమవ్వాలి. దయచేసి వింటున్నావని చాలా జాగ్రత్తగా. నాటి రోజుల్లో నువ్వు ఎంతకాలం నుంచి క్రైస్తవుడివి, ఎన్ని వర్తమానాలు వింటున్నావు అనేది ప్రాముఖ్యమైన సంగతి కాదు. సంగమ, ఈ రాత్రి వింటున్న నీతి సువార్త నీలో పెను మార్పులు తేవాలి. ఒక అనుపల్లవి పాడదామా? ఒక మీ అందరికి వచ్చి అనుకుంటాను. అందరం చప్పట్లు కొడుతూ కలిసి పాడదాం. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడులు నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే చెడులు నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా,
మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. కాబట్టి దయచేసి మీరు గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ లోకమంతా మన మీద దృష్టి పెడుతుంది. ప్రభు మందిరానికి వచ్చే నీ మీద ఈ లోకం దృష్టి పెడుతుంది. ఈమె చర్చికి వెళ్తుందిగా, ఇతడు చర్చికి వెళ్ళేవాడు కదా, ఇతడు ప్రభు నిరిగి నన్ను చెప్పుకుంటున్నాడు కదా, ఈమె ప్రభు కొరకు బ్రతుకుతాను అనుకుంటుంది కదా, ఈవిడ పరిస్థితి ఏమిటని లోకం నీ మీద దృష్టి పెడుతుంది. నా తట్టు జాగ్రత్త మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెబుతున్నాను, పౌలు గారు అంటాడు రోమీయులతో మాట్లాడుతూ, ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, ధర్మశాస్త్రమును విని దానిని అనుసరించువారు. ఈ రాత్రి నీతి సువార్తను వినటం ముఖ్యం కాదు. అట్టి నీతి సువార్త విన్నాక నీలో, నీ హృదయములో, నా మాటలు వినాలి జాగ్రత్తగా, నీతిని ఉంచుకునేటట్టుగా నువ్వు పెనుమార్పులోనికి ప్రభు నిన్ను తేవాలి. ప్రైజ్ లార్డ్. అర్థం చేసుకోవాలి మీరు చాలా జాగ్రత్తగా. ఏమంటే హృదయములో నీతి ఉంచుకోవటానికి కారణం లోకడ ఏముంది? మీరు క్రైస్తవులు, మీకు బాగా తెలుసు, మరి బోధలకి మరి ముఖ్యంగా బాగా తెలుసు. మార్కు 7:21 ఏముంది? అరే తెలుసు అంటే బైబిల్ తీయాలా? ఏమండి విన్నారా జాగ్రత్త? ఏమండి మార్కు 7:21 మార్కు గారు ఏమన్నాడు తెలుసా? హృదయములో నుండి ఎంత పెద్ద లిస్ట్ పెట్టాడు అక్కడ. ఒక మానవ హృదయములోనట గమనించాలి. దాన్ని బేస్ చేసుకుని ముందుగా ఇర్మియా గారు ఏం చెప్పాడు తెలుసా? చెప్పండి. హృదయం మరి అట్టి హృదయములో, దయచేసి వినాలి అమ్మా ప్లీజ్, అలాంటి ఒక మనిషి హృదయంలో నీతి ఉండాలంటే అట్టి వ్యక్తి నీతి సువార్త వింటేనే, అట్టి సువార్తకు ఆ వ్యక్తి లోబడితేనే, బాగా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తిలో నీతి సువార్తను మనము చూడగలుగుతాం. అందుచేత నాటి రోజుల్లో ఇక్కడ మీకు ఒక చిన్న సంగతి నేను చెప్పక తప్పదు. నాతో చూడండి, ఓ పాస్టర్ గారు, ఒక సంఘ కాపరి ఒక రోజున మార్కెట్లో ఏమంటే ఆయన ఏదో కొనుక్కుంటున్నాడు. ఈ లోపు వాళ్ళ సంఘ విశ్వాసి భర్త ఆయన పాస్టర్ గారు కనబడ్డాడు. నాతో చూడాలి. కనబడగానే పాస్టర్ గారు అన్నాడు, అరే ఏమంటే మీరు ఫలానా ఆవిడి భర్త కదా, మీ ఆవిడి మా చర్చికే వస్తుంది అన్నాడంట పాస్టర్ గారు. వెంటనే ఆ పాస్టర్ గారు అనగానే ఆ విశ్వాసి భర్త అన్నాడంట, అవునా, ఎన్నాళ్ళు ఎంతకాలం మా ఆవిడి వచ్చే పాస్టర్ గారు, చర్చి పాస్టర్ నువ్వేనా అన్నాడంట. ఈయనకు అర్థం కాలేదంట. ఏంటి విడ్డూరంగా మాట్లాడుతున్నాడు ఇతడు అనుకుని ఈయన మొదలెట్టాడంట. కాసేపు ఏం మొదలెట్టాడు? ఎవరు? ఏమని? పాస్టర్ గారు, అసలు అదృష్టం ఉండాలయ్యా, లోకం ఎలాగుందో నీకు తెలియదేముంది, అసలు మీ భార్య గురించి ఎంత చెప్పినా మాట్లాడండి, ఎంత చెప్పినా తక్కువే. అసలు ఎంత భక్తి కలిగిందో తెలుసా, ఎంత వైట్ అండ్ వైట్ లో ఉంటుందో తెలుసా, ఎంత కమనీయంగా పాటలు పడుతుందో తెలుసా, ఎంత బాగా ప్రార్థన చేస్తుందో తెలుసా అని ఈయన చాట అంత చెబుతూ ఉంటే గమనించాలి, విని 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 ఆ విశ్వాసి భర్త అన్నాడంట, అయిపోయిందా మా ఆవిడ గురించి, ఇంకేమైనా ఉందా అన్నాడట. ఇదేమిటయ్యా విడ్డూరంగా మాట్లాడతా? అవును, మా చర్చిలో మీ ఆవిడ లాంటి భక్తి కలిగింది లేదంటే అన్నాక ఆయన అన్నాడంట, పాస్టర్ గారు మీరు కూడా పడ్డారా మాయలో, మా ఆవిడ గురించి 2 మాటలు చెబుతాను వినండి. మీరు అనుకుంటున్నంత పెద్ద భక్తి కలిగింది ఏం కాదు నా భార్య గురించి అవుట్లైన్ లో ఒకటి చెబుతాను, మీరు మిగతాది మీరు పూర్తి చేసుకోండి అని అన్నాడంట. నా భార్య ఎంత తిక్కదో తెలుసా, అది ఎంత మెంటల్దో తెలుసా, దానికి బాగా పిచ్చ కోపం వస్తే ఇంగ్లీషే తప్ప అంటే అర్థమేంటమ్మా? ఓయ్ ఇంగ్లీషే తప్ప తెలుగు రాదండి ఏంటి? ఇక్కడ దేవుణ్ణి స్తుతించుడి అంటది, అక్కడికి వెళ్ళి ఆ వాడకట్టావని నీ తాడు తెగ, నీ దుంప తెగ, నువ్వు ఎప్పుడు పోతావు, నీ బూడి దెత్త, నాకు పెద్దగా రావులేమ్మా, మీ అంత రావు. మళ్ళీ అద్భుతంగా పాటలు పాడుతుంది, అద్భుతంగా ప్రార్థన చేస్తుంది, అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి వారి గురించి ప్రభు రోమియోతో ఏమన్నాడు తెలుసా? అమ్మా మీలాంటి వారిని బట్టే కదా నా నామం. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకండి ప్రయాస? మాకు 2 సంఘాలు ఉన్నాయండి. దేవుని కృపలో మ్యాక్సిమం మా చర్చిస్ వదిలి బయటకు వెళ్ళటానికి ఇష్టపడతాం మేము ఈ మధ్య. కానీ మిత్రుడు కనుక ఫస్ట్ టైం పెడుతున్నాం, తప్పక మీరు రావాలని చాలాసార్లు రిక్వెస్ట్ చేయగా తప్పదనుకుని మేము ఇక్కడికి దాకా వచ్చాం. గమనించాలి, ఏదో సేవ లేక, లేదా మినిస్ట్రీ లేక, పరిచర్య లేక, పిలిచే నాదుడు లేక ఇక్కడ దాకా మేము రాలా. కాబట్టి దయచేసి రాత్రి మీరు వినాలి, నీతి సువార్తను
అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే, నీతి సువార్తను ప్రకటించకపోతే శ్రమ అనేటట్టుగా ఏమండి భక్తులు మాట్లాడుతుంటే వాళ్ళ భర్త అలా మాట్లాడగానే పాస్టర్ గారికి ఆశ్చర్యం అనిపించి, అరే ఇదా సంగతి అనుకుని వెళ్ళిపోయాడట. ఒక ఆదివారం నాతో చూడండి, ఒక ఆదివారం టిప్ టాప్ గా తయారై వైట్ అండ్ వైట్ వేసుకుని డ్రెస్ వేసుకుని బైబిల్ పట్టుకుని పాటలు పాడుకుంటూ వచ్చేసి నిలువ మోకాల మీద చర్చిలో మోకాల మీద ఉండి లోడ ప్రార్థన చేసేస్తుందంట. వేదిక మీద ఉన్న పాస్టర్ గారు చూస్తున్నాడంటే, ఎంత మాయలేడివే నువ్వా, బైబిల్లో ఉండే లైకత్తులు అంటారట. ఏమనుకోకండి, బైబిల్ ఉన్న సంగతులు ఎంత లైకత్తును అనుకున్నాడు దైవజనుడు. వెంటనే వచ్చి పాట పాడతానికి వచ్చింది. వస్తే పాస్టర్ గారు అన్నాడట, వద్దు 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 వద్దు. గమనించాలి, నేను ఒకసారి అండి మా మచిలీపట్నం దిగువ ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళి, ఊరి పేరు చెప్పను, సంఘం పేరు కూడా చెప్పను, సంస్థ పేరు కూడా చెప్పను. నా ప్రసంగం అంతా అయిపోయి నాకు సంఘ పెద్దలు వచ్చి నాతో అన్నారు, పాస్టర్ గారు ప్రసంగం అంతా బాగుంది కానీ కొంచెం మీరు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలన్నారు. ఏమిటయ్యా విషయాలు అంటే వాళ్ళు అన్నారు నన్ను, జాగ్రత్త వినండి, చారుకు స్త్రీలు అంటారా, చారుకు తాలింపు అందం అంట, సంఘానికి పొగిడింపు. మోయ్ యోహాన్ గారు మీరు ఎప్పుడు ఫోనే మాట్లాడతారా? ఏనండి అయ్యా 2 నిమిషాలు ప్లీజ్. సంఘానికి ఏంటి వినలేదు మీరు? సంఘానికి పొగిడింపు అందం అంట, చారుకు తాలింపు అందమేమో కానీ సంఘానికి కాదు, పొరపాటును కాదు. యోబు గారు అంటాడు, లేనిది పొగిడావా సృష్టికర్తకు దేవుడు శీఘ్రంగా పాతాళం తొక్కేస్తాడు అంటాడు. రేపటి సర్వోచ్చ అడగని చూపిస్తా, పొగడతలో పనిచే చూపిస్తా కాసేపటికి. నాకు 2వ సువార్తలో వస్తుంది, ఇప్పుడు ఉంది సెకండ్, అదే జాగ్రత్త వినాలి, వెంటనే ఆలోచించాలి. నిర్మోహటంగా అన్నాడు, నీలాంటిది ఈ పూట పాట పాడడానికి వీలేదు, ప్రక్క కూర్చోబెట్టాడు నిర్మోహటంగా. అందుకనే ప్రభుకు యేసయ్యకు ఒక బిరుదు పెట్టి, ఒక యేసయ్యని ఎలా పిలిచేవారు తెలుసా? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూడండి ఏమన్నారు తెలుసా? అయ్యా మాకు తెలియదేం కాదులయ్యా, అమ్మ పుట్టిల్లో మోయ్ మాట్లాడినమ్మా, మేము మాకు తెలియదేం కాదు అన్నట్టుగా, నీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా, నీవు మోమాటము లేనోడు అన్నారు మత్తయి 22లో. గమనించాలి, సావుకులకైనా సమయ సందర్భం వస్తే గమనించాలి, జాగ్రత్త వినండి. ఏమంటే లోపల చెడు లోపల పెట్టుకుని, లోపల పుండు లోపల పెట్టుకుని పైన వైద్యం రాసేమనుకోండి, ఇంతే సంగతులు చెత్తగించవలను. ఒకనొక రోజున తీయాల్సిన కాలు సగానికి తీయాలి. కాబట్టి గమనించాలి, ఏది అవసరమో అది చెప్పడానికి ప్రయత్నించాలి. నచ్చవు కొన్ని సంగతులు నాకు తెలుసు, కానీ గుర్తుపెట్టుకోవాలి. ఈ పాస్టర్ గారు నిర్మోహంగా పక్కన కూర్చోబెట్టాడు, ఆమెకు అర్థమవుతుందా, ఆకారణ వచ్చింది, వెంటనే చెప్పాడు, జరిగిన విషయం అంతా చెప్పాడు. ఆమె వేదనతో, అద్భుతమైన మారు మనసుతో, అద్భుతమైన పెను మార్పుతో, ఎంతకాలం నా భర్త మార్పులోకి రాకపోవడానికి కారణం నేనేనా, నా పిల్లలు సన్నిధికి రాకపోవడానికి కారణం నేనేనా అనుకుని గొప్ప పశ్చాత్తాపంతో ఆమె తిరిగి బైబిల్ గ్రంథం చేత పట్టుకుని ఏడ్చుకుంటూ దుఃఖంతో ఇంటికి వెళ్ళిపోతుంది. అది ఆదివారం అనుకుంటున్నాం కదా. అలా ఆయన పొలం నుండి పచ్చగడ్డి కోసుకొచ్చి, గేదెలకి గడ్డి కోసుకొచ్చి, కొంత గేదెలకి గడ్డేసి కొడవలి సూర్యులో గుచ్చుతూ, ఇంకా ఈ మాయిదారికి రాలేదు, తొందరగా స్నానం చేసి ఒక ముద్ద తినేతే మనశ్శాంతిగా ఉంటుంది అనుకుంటున్నాడు. ఈ లోపు అమ్మగారు వచ్చి రాగానే ఆవిడంక చూస్తే కొడవలు సూర్యులో గుచ్చుతుండగా, అక్కడ ఒక పూర్వం కదండి, అక్కడ ఒక దీపం ఉంది. దీపం మనకు మీకు అర్థం ఉంటుంది, దీపానికి మీకు జ్ఞాపకం వస్తుంది లేదు, దానికి పొరపాటు తగిలినప్పటికి ఆవిడ వచ్చింది, ఈ అర్థం డామును నాపన మీద పడి పళ్ళును పగలగానే ఆవిడ గారి భర్త ఏం చేయాలో అర్థం కాక 2 చెవులు మూసేసుకున్నాడంట. ఎందుకు? ఇంగ్లీషు అట్లండి, మా ఇంగ్లీషు కాదు, మాకు ఇంగ్లీష్ లేక కొంతమంది అయ్యి బాబాయ్ అలా మాట్లాడుతుంటే అసలు రక్తం చేత ఉంటుంది వినలేక. గమనిస్తున్నారు చాలా జాగ్రత్తగా. నో లేదు దయచేసి గుర్తు పెట్టుకోవాలి. అదే అన్నాను, నీటి బాప్తిసం మాత్రం పొందిన వాళ్ళు పెను మార్పు ఉండదు. అగ్ని బాప్తిసం ఉన్న వాడిలో నోటి మాటల్లో మార్పు, కంటి చూపులో మార్పు, హృదయ తలంపులో మార్పు, నడవడికలో మార్పు, ప్రతి విషయంలో కూడా మార్పు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుచేత ఆ వివరణలోనికి వెళ్ళటానికి నాకు అవకాశం లేదు కాబట్టి వెంటనే అందట, ఏమండి పొరపాటు అన్నది సర్వసాధారణంగా ఎవరికైనా జరుగుతుంది అనగానే, యావండా నా పెళ్ళైన కానించి నా బతుకులు ఎప్పుడన్నా నీ పిలిపిన్నానా, యావండా ఏంటి తప్ప ఇది విచిత్రంగా ఉంది డైలాగు, ఏంటి నా భార్య అనినా,
అని తాను నిజంగా గిచ్చుకున్నాడండి, గిల్లి చూసుకున్నాడంట. యావండా ఇది విచిత్రం. ఇదిగో మాట చెబుతా, మానసిక శాస్త్రం ప్రకారం స్త్రీలలోనంట 4 జాతులు ఉంటారంట. అన్ని జాతులు చెప్పనులే, ఏంటి అర్థారేంటి? 4 జాతులు ఉంటారట. ఒక్క జాతి చెబుతా, చెంకిని జాతి. ఏ జాతి? నిజమే, చెంకిని జాతి. ఒళ్ళు మండినప్పుడల్లా ఈ నోట్లోంచి ఏ మాటలు వస్తాయో నిజం కాదా? కన్న బిడ్డను ఎప్పుడు పోతావు అంటారు, కట్టుకున్న భర్తని ఏం వద్దులేండి, ఇవన్నీ మనం ఇక్కడ మాట్లాడటానికి అంత ఇష్టంగా నాకు లేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. యావండా ఏం జరిగింది అనుకుని చూస్తుంది. యావండి మృదువైన మాటలు పెను మార్పు ఆమెలో చూస్తున్నాడు. అసలు ఈ డౌట్ ఏంటంటే పొరపాటున చర్చి కానీ మారిందా, ఏం జరిగిందని. ఆవిడ ఆదివారం చర్చికి బయలుదేరితే, ఆవిడ వెనకాల ఈయన బయలుదేరితే, ఎప్పుడు వెళ్ళే చర్చికి వెళ్ళిందంటే గట్టిగా చెప్పండి స్తోత్రం. ఎప్పుడు వెళ్ళే చర్చికి వెళ్ళింది. ఆ చర్చిలోకి వెళ్ళగానే ఈయన కూడా వెళ్ళి చర్చిలో కూర్చున్నాడు. ఆ రోజు ఆ ఆరాధనలో పరిశుద్ధాత్మ ప్రేరణలో పరిశుద్ధాత్మ దైవ సేవకులను వాడుకుంటుంటే ఆ రోజు ఆ ఆదివారపు ఆరాధనలో ఆమె యొక్క భర్త కూడా యేసు ప్రభు బిడ్డగా మారిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. దయచేసి మెట్టుకు ఈ మొదటి నీతి సువార్తలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, ప్రతి క్రైస్తవుడు దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ప్రతి క్రైస్తవుడు దేవునికి మహిమకరంగా బ్రతకాలి. చర్చిలో ఒక రకం, బయట ఒక రకంగా ఉండేవాడు నన్ను క్షమించుదురుగాక ప్రభు యాక్సెప్ట్ చేయడు. అట్టి వారు ఎప్పటికీ దేవుని నుండి ఏమీ సహాయం పొందుకోలేరు. అందుచేత జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను దేవుని సంఘములో నీతి సువార్తను ప్రకటించకపోతే నాకు, అది మొదటి పాయింట్. రెండో పాయింట్లోకి మేము తీసుకెళ్తున్నాం. రెండవ సువార్త ఏమిటంటే ఆశీర్వాదపు సువార్త. రోమపత్రిక 15వ అధ్యాయం 29వ వచనములో మొత్తం చదవద్దు అక్కడ. అమ్మ రిఫరెన్స్ అంతా అక్కర్లేదు తల్లి. అమ్మ ఆశీర్వాదం అనే పదం పుట్టినట్లు చూడనా, సువార్తాశీర్వాదం. రెండవది మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. నీతి సువార్తను గురించి విన్నాం. రెండవ సువార్త ఆశీర్వాదపు సువార్త. ఏ సువార్త? ప్లీజ్ ఇక్కడ ఉన్న ప్రతి దైవజనులు నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను తప్పుగా మీరు పట్టుకోవద్దు. ఎవరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు జ్ఞాపకం వేసుకోవాలి. ఎందుకు అయ్యా అనంటే, ఈ రోజున ప్రతి వారి జీవితాలలో ప్రతి సేవకుడు వేదిక మీద నిలబడితే చాలు దీవించడం. ఒప్పుకోరా? అది జరుగును గాక, ఇది కలుగును గాక, అదైపోవును గాక, ఇదైపోవును గాక. ఆశీర్వాదపు సువార్త గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం నుంచి 2-3 విషయాలు మీకు చూపిస్తే బోధకులుగా మాకును మీకును అర్థమవుతుంది. అవునండి, ఇటు చూడండి చాలా జాగ్రత్తగా. ఎవరికి ఏది చెందుట, ఎవరికి ఏది ఇచ్చుట న్యాయమని దేవునికి తోచును. ఒక్క రిఫరెన్స్ చదవండి. ఇర్మియా 27:5 వచనం చదువుతారా? ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం చదవండి. చాచిన బాహువు చేతను ఇంకా భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచును వారికే ఇచ్చుచున్నాను. మిత్రులు చదువుతున్నారు దైవజనులు, ఎవరికి ఇచ్చుట న్యాయమని. ఇప్పుడు జాగ్రత్త వినాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించటం న్యాయం అనిపించాలి. నేను నిన్ను ఆశీర్వదించేస్తే అవదు, నేను మిమ్మల్ని దీవించేస్తే అవదు. నీకు అది కలుగును గాక, మీ పాడి పంటలు అభివృద్ధి చెందును గాక, మీ పిల్లల పాపలు బాగుండును గాక, మీ కుటుంబ, ఇవి పై సంగతులు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. నేటి సంఘాలలో నా దేవుడు ఆశీర్వదిస్తాడు, నేను ఆశీర్వదించడని, ఆశీర్వాదానికి విరోధం నేను కాదు. నేను ఆశీర్వాదపు సువార్త. ఈ రోజుల్లో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే, మీరు చూస్తారు, యూట్యూబ్ చూడండి, సభల్లో చూడండి, పేరు ప్రఖ్యాతులు గంచిన సావుకులు చూడండి, దీవించటం. గుర్తు పెట్టుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. 2 రిఫరెన్స్ మీ దృష్టికి తెస్తున్నాను. రండి. 10వ కీర్తన 3వ చరణం చదువుతారా? త్వరగా 10వ కీర్తన 3వ చరణం. అతిశయపడుదురు, తర్వాత లోబులు యెహోవాను తిరస్కరింతురు. ఎవరు? లోబులు అనే మాట పుట్టినోడు చూడండి. దోసుకొని వారిని దీవింతురు. ఎవరిని? దోసుకొని వారిని.
ఎవరిని దీవించాలి అమ్మాయి? ఎవరినండి? దీవెనలకు అర్హులైన వారిని దీవించాలి. న్యాయమా కదా? ఎవరిని ఆశీర్వదించాలో వాళ్ళని ఆశీర్వదించాలి, ఎవరిని దీవించాలో వాళ్ళని దీవించాలి. కానీ గుర్తుపెట్టుకోండి, మీకు ఒక రిఫరెన్స్ ఇస్తానండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయంలోకి రండి. మీకు అర్థం కావడానికి ఒక చక్కటి రిఫరెన్స్ ఇస్తాను. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం 4వ లైన్లోకి చూడండి. బ్రతుకుటకు Yes, అక్కడి నుంచి అపాత్రులైన వారిని బ్రతికించుచు విన్నారండి? నా జనులలో మీరు నన్ను ఆగండి పాస్టర్ గారు. బ్రతుకుటకు అపాత్రులైన వారిని అపాత్రులైన వారిని ఏమిటో బ్రతికిస్తున్నారు. ఏమంటే పై మాట చూడన్నారు, మరణమునకు పాత్రులు కాని వారిని కాని చంపుచు. ఇదేం న్యాయం అండి? బ్రతకవలసిన వారిని బ్రతికించాలి. బ్రతుకుటకు అర్హులైన వారిని, ప్లీజ్ మీరు ఎవరు మాట్లాడకుండా ఉండడం న్యాయం కాదండి. బ్రతుకుటకు అర్హులైన వారిని చంపకూడదు. ఏది ఏమైనా బ్రతికించాలి. కానీ బ్రతుకుటకు అర్హత లేని వారిని, మీకు తెలుసా, నేను రెఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. ప్రతిరోజంట భూమి భరించలేక మనుషులు దులిపేద్దంట. ప్రతిరోజు షేకాడిస్తుంది. రిఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. నువ్వు అనుకుంటే అవదో, నేను అనుకుంటే అవదో. గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. లేదు, ఎవరిని దీవించాలి? అమ్మా వినాలి 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 ప్లీజ్. ఎవరిని దీవించాలి? దీవెనలకు అర్హులైన వారిని దీవించాలి. కానీ అక్కడ బైబిల్లో ఏమంటారు? లోబులు. ఈ లోబులు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు? నాన్న ఒక్క రిఫరెన్స్ చదివితే వాళ్ళ బడే పైకి అర్థం రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవరో వీళ్ళు తెలిసిపోతే. 2వ పత్రిక 2:3. అమ్మా 2వ పత్రిక 2:3. వారు అధిక లోబులై. ఏ వాక్యం? కల్పనా వాక్యం. అందరూ వింటున్నారండి? ఏ వాక్యాలు? కల్పనా వాక్యములు చెప్పుచు. ఈరోజు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది తప్ప కల్పన వాక్యములు చెప్పుచు. ఎవరి వల్ల? ఎవరి వల్ల? గుర్తుపెట్టుకోవాలి, దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మధ్య మరి పబ్లిక్ లో చెప్పొచ్చు చెప్పకూడదు కానీ నాకు తెలియదు. కానీ పేరు పొందిన హైదరాబాద్ లో ఒక పేరు పొందిన దైవజనుడు, ఆయన పేరు నేను చెప్పనులే ఎందుకంటే యూట్యూబ్ వెళ్తున్నట్టుంది. గమనించాలి. ఇదిగో ఒక సర్వసాధారణమైన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన సంఘములో విశ్వాసావుడి గారు. మీరు చూసుంటారు యూట్యూబ్లో. ఇది ఏమంటారు, సోషల్ మీడియా వైరల్ అయిపోయింది. ఇది బాగా ఏమిటి, ఒక టీచర్ గా రిటైర్మెంట్ అయ్యిందండి. టీచర్ గా రిటైర్మెంట్ పోయినాక గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫండ్ ఉంటుంది కదా, డబ్బులు, ఆటోలోంచి 10% తీసి ఆ డబ్బులు 5 లక్షలు మూట కట్టి ఏమంటే ఆల్ పాస్టర్ గారి దగ్గరకు తీసుకొచ్చి, అయ్యగారండి దీనికోసం ప్రార్థన చేయండి అందంట. ఈ పాస్టర్ గారు ఏమనుకుంటారమ్మా, రిటైర్మెంట్ అయ్యింది, అయ్యగారికి తీసుకొచ్చింది అనుకుంటారు కదా. ఆవిడ గారు అందంట, అయ్యా ఈ 5 లక్షలు హైదరాబాద్ లో పలానా పాస్టర్ గారికి కానుక పంపించాలనుకుంటున్నాను, మీ చేతులతో ప్రార్థన చేసి ఇవ్వండి అందాను. ఈవిడ ఏం చేయాలమ్మా? ఆలోచించాలి ప్లీజ్. నీ కొరకు ప్రార్థించేది ఎవరు? ఉపవాసం ఉండేది ఎవరు? మీ కుటుంబ క్షేమం కొరకు పాటుపడేది ఎవరు? ఆలోచించాలి. చాలా జాగ్రత్త మీరు గమనించాలి. నేను ఆరంభం నుండి రాబర్ట్ గారిని ఎరుగుదును. నా చిన్ననాటి నుంచి ఇంతకు ముందే చెప్పారు ఎంత మంచి వ్యక్తిలో. కనుక ఒక భారం కలిగిన దైవజనుడు ఆయన, ఒక మంచి మనసున్న వ్యక్తి ఆయన. అందుచేత దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి, అధిక లోబులై మీ వలన లాభమును సంపాదించుకున్నటకై. గుర్తుపెట్టుకుంటున్నారండి, లోబులు. అందుకని ఇక అర్థం చేసుకోండి. అవును కదండి, నీవు ఇంకా ఇంతే సంగతులు అన్నావు అనుకోండి, నాలంటాడు వచ్చే నెల అని పిల్లమాకండి అంటారు. నీ ఫ్యామిలీ దీవించబడిన అదైపోద్ది, ఇదైపోద్ది. నేను ఇక్కడ అంటాను, ఆశీర్వాదమునకు విరోధం నేను కాదు. నేను ఆశీర్వాదం నువ్వు వద్దన్న దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఎలా ఇస్తాడో తెలుసా? 115వ కీర్తన 13వ చరణం. 115వ కీర్తన 13వ చరణం. దేవుడి పెట్టి వేషాలు వేయబోకు, బైబులు పేరు చెప్పి మోసాలు చేయబోకు.
దేవుడి అడ్డం పెట్టి వేషాలు వేయబోకు, బైబుల్ పేరు చెప్పి మోసాలు చేయబోకు. ఓ పెద్దన్నా నా మాట వినరన్నా, ఓ చిన్నన్నా ఈ మాట నిజమన్నా. నా తట్టాడు ఒకసారి అంటా మీరు చూడమ్మా. ఒక యవన బిడ్డ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది ఒక సభలో. ఆవిడ ప్రార్థన చేయండి అయ్యగారు అంది. ఎలా ప్రార్థన చేయించుకుంటుంది అనుకున్నారు? నా చూడండి అందరూ చూస్తున్నారా? తన చేతులున్న తనకిష్టంగా కొనుక్కున్న టైటన్ గోల్డ్ వాచ్ ఓపెన్ చేసి పాస్టర్ గారి చేతులు పెట్టందంట. నా కోసం ప్రార్థన చేయందంట. అమ్మో ఇదేదో పెద్ద విచిత్రంగా ఉన్నట్టుంది, వాచ్య సొంతంగా పెట్టి ప్రార్థన చేయమంటుంది. ప్రార్థన చేస్తాను, ఎందుకు చేయాలో ఏంటి సబ్జెక్ట్ చెప్పమన్నాడంట పాస్టర్ గారు. ఆవిడ అందంట, ఆ ప్రార్థన చేయమన్న పిల్లది ఈ మధ్య నా మర్తికి పెళ్ళి అయింది, అందుకు ప్రార్థన చేయండి అందంట. పాస్టర్ గారు అన్నాడంట, నీ మర్తికి పెళ్ళి అవటం ఏంటి, ప్రార్థన చేయమంటం ఏంటి అని అడిగితే అసలు విషయం చెప్పిందంట. ఏమిటో తెలుసా, ఎప్పటికి మా పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, మాకు పిల్లలు లేరు, ఇప్పుడు నా మర్తికి పెళ్ళి అయింది అంటే తోడుకోళ్ళు వచ్చింది. ఏమో ఎవడ చెప్పొచ్చాడు, మాకంటే ముందుగా వాళ్ళకి పిల్లలు పుట్టేతారేమో, అందుకని మాకు పిల్లలు పుట్టే వరకు మా తోడుకోళ్ళకు పిల్లలు. ఎంత మంచి స్వభావం అండి, ఎంత మంచి మనసు అండి. దయచేసి వింటున్నావా? కాదు 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 కాదు, నో, అలా కాదు, అలా కాదు, అలా కాదు. గుర్తుపెట్టుకోవాలి మీరు చాలా జాగ్రత్తగా. మరి ఎలాగా బైబిల్ చెబుతుంది, ఎలాగా బైబిల్ చెబుతుంది? చదువుతున్నారా? 115వ కీర్తన 11వ చరణం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడు? భయభక్తులు. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు గలవారిని. భయభక్తులు కలగటం అంటే అర్థం ఏంటి? భయభక్తులు కలగటం అంటే అర్థం ఏంటి? 14వ అధ్యాయం సామెతలు 2, సామెతలు 14:2. కొంచెం స్పీడ్గా. యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. నీకు అర్థమవుతుందండి? యెహోవా యందు భయభక్తులు గలవాడు అంటే అర్థం ఏంటంటే యథార్థంగా ప్రవర్తించటం. యథార్థంగా ప్రవర్తించేవాడు ఏం చేస్తాడు? 15వ కీర్తన 2వ చరణం. 15వ కీర్తన 2వ చరణం స్పీడ్గా. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అందరికి అర్థమవుతుందండి? అందరికి అర్థమవుతుందా? ఇది చూడాలి అమ్మ, చూడాలి. నాతో చూడండి ప్లీజ్. ఒకవేళ నీలో మారు మనసు లేదా, నిజంగా నువ్వు ఇంకా పాపాన్ని జయించలేకపోతున్నావా, ఇంకా లోక వ్యసనపరుడుగా బ్రతుకుతున్నావా, జీవం కలిగిన దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ప్రభువా నేను పాపిని, వాస్తవాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. నీ విషయాన్ని దేవుని దగ్గర గమనించాలి, దాచక ఒప్పుకో. బైబిల్ అంది డాంబికులు దేవుని సన్నిధిని నిలవలేరు. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వేమిటో దేవునికి చెప్పుకోవాలి, నీ సంగతి ఏంటో దేవునికి చెప్పుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. అందుకనే ఎవరిని ఆశీర్వదిస్తాడంటే హృదయపూర్వకంగా దేవుడికి నిజం చెప్పాలి. నిజం చెప్పాలి. నిజమే, నేను కాదన్నావు. నా దేవుడు తగిన టైంలో నీలో మార్పు తెస్తాడు. ఇంతకుముందు సేవకులు సోదరుడు యవనస్తులు సాక్ష్యం ఇచ్చారు. బ్రదర్ గారు మంచిదే, నా మాటలు వింటున్నారా? దయచేసి ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పులు తెచ్చే దేవుడు. మరి పాస్టర్ అబ్రహాం గారు ప్రార్థన చేశారు, అంతటా అందరూ మారు మనసు పొందాలి, ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు. తగిన సమయంలో ప్రతి కుటుంబంలో మార్పులు తెచ్చే దేవుడు మన దేవుడు. అందుచేత జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. 2వ సువార్త ఆశీర్వాదపు సువార్త. ఆశీర్వాదపు సువార్త. ఎస్, నా దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, నా ప్రభు ఎంత మంచి దేవుడు అంటే, ఇంతకు ముందు నా కొడుకు అలాగా, నా భార్య అలాగా, మా ఇల్లు అలాగా. నో, ఎవరినైనా ఆశీర్వదించే దేవుడే మన దేవుడు. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎవరైనా ఆశీర్వదిస్తాడు. ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా మనమంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా? ఒక్క రిఫరెన్స్ చదవండి. కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 8:9 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 8:9 చదవండి స్పీడ్గా. చదివేంటి తల్లి? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుడు ధనవంతుడైన దేవుడు ఏమయ్యాడమ్మా? యవనస్తులైన పిల్లలు చెప్పండి. దరిద్రుడై. ఎందుకు?
మనలను ధనవంతులు చేయడానికి. ఏమండి అమ్మా, ప్లాట్ఫామ్ రెడీగా ఉంది తల్లి. నీ కాయ కష్టాన్ని ఆశీర్వదించే దేవుడే, నీ కాదంట్లా. నీ చిరు వ్యాపారాన్ని దీవిస్తాడు, సేవలో దీవిస్తాడు. గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా. ఏమంటే మీ జాబులో ఆశీర్వదిస్తాడు. దేవుని పిల్లరా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు మన యేసు క్రీస్తు వారు మనలను ధనవంతులుగా చూడాలని ఎప్పుడో ధనవంతుడైన ఆయన దరిద్రుడయ్యాడు. అవును కదా పాస్టర్ గారు, అక్కడ ఆయన దరిద్రుడు ఆయనంది. అవును. కానీ మనం ఇంకా ధనవంతులు ఎందుకు కావాలా? ఒక్కసారి చెక్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. ఎందుకు ధనవంతులు కాలా గమనించాలి. ఎస్, నేను ఒక పేదింటోనే, చాలా పేద ఫ్యామిలీలో పుట్టిన వాడిని. కానీ ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి నజరేయుడైన యేసు క్రీస్తు వారి కారణం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ఏం చెప్పిందో, లేఖనాలు ఏం మాట్లాడినాయో దయచేసి దేవుని పాదాల దగ్గర కానీ మనం అడుగులు ముందుకు వేయగలిగితే. అందుకనే అయ్యో దేవుని సంఘములో యేసు వార్త ఆశీర్వాదపు సువార్తను నేను ప్రకటించకపోతే నాకు మూడవ సువార్తలోకి వెళ్తున్నాం. ఏమిటా మూడవ సువార్త? ఇది నాటి రోజుల్లో నేటి సంఘములో ప్రతి మనిషి, ప్రతి కుటుంబంలో చాలా కీలకమైన విషయం అండి. మూడవ పాయింట్ చాలా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, త్వరగా ముగించేస్తాను క్లుప్తంగానే. ఎఫెసీ 2:17 చదువుతారా? మీకును యేసు వార్త, అందరూ కొంచెం మాట్లాడాలి. యేసు వార్త అమ్మా, అందరూ విన్నారండి? యేసు వార్త. ప్లీజ్, నేను రిపీట్ చేసి ఎందుకు మాట్లాడుతానంటే మానసిక శాస్త్ర ప్రకారం మీ మైండ్లోకి పాయింట్లు వెళ్ళాలి. నేను చెప్పలేక కాదు, నడిపింప ఆగిపోయి కాదు. దయచేసి మాటికి పలికిన పదాన్ని ఎందుకు పలికిస్తున్నానంటే మానసిక శాస్త్రం ప్రకారం పలికిన పదాన్ని ఏమంటే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పలుకుతూ ఉండు, పాడిన పాటే పాడుతూ ఉండు, మెంటల్ గా నీ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. అందుచేత జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రోజున నేటి సంఘాలలో, నేటి తరములో, నేటి కుటుంబాలలో, నేటి సమాజంలో ఏం కావాలంటే సమాధానకరమైన సువార్త కావాలి. ఎందుకని సమాధానకరమైన సువార్త కావాలి? ఈ రోజులలో సమాధానము కొదువైపోయింది. అందుకని ఒక అనుపలికి పాడదాం. అందరూ పాడతారా? చప్పట్లు కొట్టాలి. నేను పాట అందుకోగానే మీతో పాటు ఇది డౌన్ అయిపోతుంది, సిస్టమ్ పడిపోతుంది. రైట్, అలా అడ్జస్ట్మెంట్ అయిపోతాం. ఇప్పటికి ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. పాడండి. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఈ రోజున నేటి ప్రపంచంలో ఒక విశ్లేషణ, ఒక సర్వే ప్రకారం ప్రతి 8 నిమిషాలకి ఏమండి చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనుకుంటున్నారంట. ఎందుకో తెలుసా? అసమాధానం. నాటి సమాజంలో, నేటి సంఘాలలో సమాధానం లేదు. ప్లీజ్ జాగ్రత్తగా వినాలి. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ 3వ వాక్య భాగాలలో ఒక 4 పాయింట్లు మీ దృష్టికి తీసుకొస్తాను. నేటి దినాలలో దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సంఘం దేవునితో సమాధానం కలిగి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. సంఘం ఎవరితో? కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 5వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు ఏమని వేడుకుంటున్నారు? దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని అంటున్నారా? నేను ఆరంభంలో చెప్పాను, సావుకులారు మీరు కూడా గమనించారు లేదో. మొదటి పత్రిక కొరింథీయులకి, 2వ పత్రిక కొరింథీయులకు అకయాకులు రాసేటప్పుడు సర్వసాధారణంగా రాయలా, కళ్ళ నిండుగా నీళ్లు పెట్టుకుని గుండెల నిండుగా దుఃఖంతో రాశాడు 2వ పత్రిక. కారణం చెప్పనా? దేవుని స్వరూపాన్ని కోల్పోయింది సంఘం. అందుకనే చివరి 2వ పత్రిక చివరి అధ్యాయములకు వచ్చేటప్పటికి 13:5 అంటాడు, యేసు క్రీస్తు మీలో ఉన్నాడు లేదో మీరు పరీక్షించుకోండి. ఒకప్పుడు దేవుడిని కలిగిన వాళ్ళు మీరు ఈ రోజున దేవుడు లేకుండా బ్రతుకుతున్నారు. ఒకప్పుడు దేవుని పిల్లలు మీరు, ఇప్పుడు
దేవుడు లేని వాళ్ళుగా బ్రతుకుతున్నారని. మీరు చదువుకోండి వాక్యం, అధ్యాయం వెంబడి అధ్యాయం చదువుకుంటే 2వ పత్రిక మనోవ్యాధంతో, బండెడు దుఃఖంతో, గుండెలు నిండగా వ్యాధంతో రాసిన 2వ పత్రిక. ఎందుకని సంఘం దేవునితో అసమాధానం కలిగి ఉంది. ఒకవైపున యెషయా గ్రంథం త్వరగా చదవడానికి ప్రయత్నిస్తారా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెషయా ఇలాగున జరగకున్నట్లు 27:5 ఇలాగున జరగకున్నట్లు ఓకే, జనులను ఆశ్రయింపవలెను, ఇంకా నాతో సమాధాన పడవలెను. దేవుడు అంటున్నాడు, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన వారు పడవలెను. నాతో సమాధాన పడవలెను. దేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడండి మన బాగోగులు కోరి. నాతో అసమాధానంగా ఉన్నారు మీరు, నాకు మీరు వేరుగా ఉన్నారు, నాకు విరోధంగా ఉన్నారు, నాకు అసమాధానంగా ఉండి మీరు ఏమీ సాధించేది లేదు. నో సక్సెస్, ఏమి సక్సెస్ అవ్వవు. ఎక్కడ నువ్వు సాధించలేవు, గుర్తుపెట్టుకోవాలి. అన్ని విషయములలో ఓడిపోతావు, అన్ని రంగాల్లో శిథిలమైపోతావు. అందుకని సాక్షాత్తు దానియేలు గారు గుండె నిండక వ్యాధంతో ఉపవాసం ఉండి ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? దానియేలు గ్రంథం దయచేసి 9వ అధ్యాయం 13వ వచనంలో దానియేలు గారు ఏమని దేవునికి తన విన్నపాన్ని తెలియజేస్తున్నాడు చదవండి. అక్కడ అంటాడు, మోషే ధర్మశాస్త్రమందు అంతా వద్దు పాస్టర్ గారు, మేము దేవుడైన యెహోవాను సమాధాన పరచుకొనక పోతిమి. విన్నారన్నమాట, మేము దేవునితో సమాధాన పడక పోతిమి. అందుకనే ఇది చూడాలి, దేవుడు మమ్మల్ని ఆ దేశాలకి ఈ దేశాలకి తిప్పుతున్నాడని ఒప్పుకుంటాడు. చదువుకోండి అక్కడ అమ్మ. అందుకని ఇది చూడాలి, 3వ సువార్త దేవుని సంఘములో ఏముండాలి? ఏ సువార్త అవసరం అంటే చెప్పండి, సమాధానకరమైన సువార్త కావాలి. అంటే సంఘం దేవునితో సమాధాన పడాలి. నా వైపు చూస్తున్నారా? అంటే దాని అర్థం అచ్చ తెలుగులో చెప్పడానికి నాకు అవకాశం లేదు, కానీ దేవుడిని సమాధాన పరచడం అంటే జకర్యా గ్రంథం ఏం చెప్పిందంటే దేవుడిని శాంతిపరచాలి. దేవుడిని శాంతిపరచాలి. ఏంటి దేవుని శాంతిపరచడం? నాతో చూడండి ఒకసారి ప్లీజ్, ఇక్కడ చూడండి. మీకు అయ్యగారులు కూడా లూకా సువార్త 7వ అధ్యాయం, మీకు కాలు కింద కండి. థ్యాంక్ యూ. లూకా సువార్త 7వ అధ్యాయంలో చెప్పండి, 7వ అధ్యాయంలో పాపాత్మురాలు స్త్రీ ఉంటది. అవునమ్మా? ఏ స్త్రీ? మాట్లాడండి అమ్మా. ఆమె పేరు కాదండి, లేదా అది బిరుదు కాదండి. మరి ఎందుకు పాపాత్మురాలు అన్నారు అంటే అవన్నీ రిఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం కాదు. ఆమె దేవుడికి కోపం కలిగించిన స్త్రీ. నాతో చూడండి ప్లీజ్. ఆమె దేవునికి కోపం పుట్టించిన స్త్రీ, దేవునికి మరింత వ్యాధులను మిగిల్చిన స్త్రీ. అయితే ఆ సంగతి ఆమెకు అర్థమైంది. ఇక నేను దేవునికి కోపం పుట్టించిన దాన్ని, దేవునికి బాధను కలిగించిన దాన్ని, నేను దేవునికి అసమాధానంగా బ్రతుకుతున్నా నా మాట్లాడాలి. అందుచేత నేను ఏమి సాధించలేకపోతున్నా. చరిత్ర చెబుతుంది, అనారోగ్యంగా దెబ్బతిన్నా, కుటుంబ పరంగా ఓడిపోయా, ఏమంటే అన్ని విషయాల్లో పతనం అయిపోయా. అందుచేత నేరుగా యేసు క్రీస్తు గారితోనే నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలన్న ఆలోచనతో ఆవిడ ఏం చేసింది తెలుసా? పరిశీలి అంటే యేసయ్య ఉన్నాడని వెళ్ళింది. ఇక్కడ ఒకే ఒక మాట చెబుతాను, జాగ్రత్త వినండి. ఆమె ఏం చేసిందో తెలుసా? యేసయ్య పాదాలని ముద్దు పెట్టుకుంటూ, నేను అడిగిన టాపిక్ పాయింట్ మాత్రం పట్టుకోండి. కాలు కడిగినట్టు ఉండదు అక్కడ. ఆమె కాచిన కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడగలా. మీరు మసాలా వేయకండి, కడగలా, తడిపెను తల వెంట్రుకలతో తుడిచి అంతే. కానీ అక్కడ ముద్దు పెట్టుకొనుట మానలేదని ఉంది. అవునా పాస్ గారు? ఏం చేయాలా? మాట్లాడతారు మీరు. ఏం చేయాలా? ఏమిటనుకున్నారు? ఒకసారి యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంది చాలదా? ముద్దు పెట్టుకున్నది ముద్దు పెట్టుకుంటానే ఉంటుంది. ఏంటి? ఎందుకు ముద్దు పెట్టుకునటం ఆపలేదు? ఎస్, మరము ఉంది అక్కడ. దాన్ని కీర్తనకారు 2వ కీర్తన రాశాడు, కుమారుడిని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన మీ మీద. అంటే దాని అర్థం చెప్పని చూడాలి. అయ్యా, నా మీద మీకు కోపం పోయిందంటే నేను మిమ్మల్ని ముద్దాడటం మానేతానయ్యా. అది ఊరిగేదేమీ లేదు. ధైర్యంగా, దర్జాగా, ధీమాగా, హాయిగా బ్రతకగలుగుతాం. కానీ దేవుడే నీకు విరోధంగా, దేవుడే నీ మీద కోపంగా, దేవుడే నీ మీద కోపం
పాపిష్టిగా ఉంటే నీ జీవితంలో సక్సెస్ అవటం అనేది అది నువ్వు తల క్రిందలో జపం చేసినా కాదు. జరిగేది కాదు. అందుకని గ్రహించిన ఆమె ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ అంటుంది, నా మీద నీకు కోపం పోయిందంటే నేను ఆగిపోతా. అమ్మా, దేవునితో సమాధాన పడాలి. మళ్ళీ చెబుతున్నాను, ఓడిపోయారేమో మీలో కుటుంబ పరంగా అన్ని రంగాల్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారేమో. దేవునితో అసమాధానంగా ఉండి, దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీ చేయలేము. అందుకని దేవునితో సమాధాన పడాలి, దేవునితో సమాధాన పడాలి. మొదటి మాట సమాధానకరమైన సువార్తలో మొదటిది దేవునితో దేవునితో సమాధాన పడాలి. వింటున్నారా? దేవునితో సమాధానం తర్వాత ఇంకొకటి మనం చేయాల్సిన పని ఉంది. ఏంటది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 23. కొంచెం స్పీడ్గా పాస్టర్ గారు. మత్తయి 5:23. అర్పిస్తుండగా విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎల్లా అక్కడ బలిపీఠ ఎదుటినే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. వసంతరాజు గారు, ఏం న్యాయం ఉందా అసలు ఆ వాక్యం? అసలు వాక్యం న్యాయం ఉందా కదండి? ఏమండి, దారిని పోయే నన్ను కదిపి కొట్టినోడు ఈయనండి. ఆ వాక్యం అర్థం ఏంటంటే, దారిని పోయే నన్ను నాతో కజ్జి పెట్టుకుని కావాలని నాతో గొడవ పెట్టుకుని నన్ను చితకొట్టాడండి ఈయన. మీకు అర్థమవుతుందని చెబుతున్నది. నన్ను చితకొట్టినాక మీరు వెళ్ళికూర్చోండి. ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నా. నేను అర్పణ అర్పిస్తుంటే గమనించాలి, నాకు ఈ సబ్జెక్ట్ గుర్తొచ్చింది, ఈ సన్నివేశం గుర్తొచ్చింది. దేవుడు అంటున్నాడు, ముందు నువ్వు అర్పణ ఆపేసి నిన్ను తన్నినోడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి సమాధాన. అసలు ఇది మన బ్లడ్ లో ఉందా? ఇది మన రక్తంలో ఉందా? చచ్చిన దానికి అర్పణ నేను తొక్కుతానా? ప్రాణం పోయిన సరే ఆడితో మాట్లాడతలా. ఈరోజు నన్ను క్షమించాలి, సేవకుడు ఒక్క సేవకుడు ఇంకొక సేవకుడు మాట్లాడటం, ఒక్క సంఘ పాస్టర్ గారు ఇంకో సంఘ పాస్టర్ గారికి పడదాం, మళ్ళీ నిలబడితే గుమ్మి అతను ఇంకో ప్రసంగాలు. ఈ రోజున దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నాకు వరంగల్లో ఒక మీటింగ్కి వెళ్తే ఒక ఆఫీసర్ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళినాక నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే 16 సంవత్సరాల ఇద్దరికి మాట్లాడలేవంట. వైఫ్ అండ్ హస్బెండ్ మంచి జాబ్ వాళ్ళసు. ఈ రోజున నేటి రోజుల్లో ఎంతమంది ఏమండి సమాధానం లేని బ్రతుకు, సమాధానం లేని జీవితం. వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తల మధ్య సమాధానం లేదు. కన్న పిల్లలకి, కన్న తల్లిదండ్రులకి సమాధానం లేదు. కడుపును పుట్టిన పిల్లలతో తల్లిదండ్రులకి సమాధానం లేదు. రక్తం పంచుకు పుట్టిన చెప్పాలి, మాట్లాడాలి, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రుల మధ్య సమాధానం లేదు. వాడకట్ల సమాధానం లేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రాత్రి 3వ పాయింట్లో దయచేసి సమాధానకరమైన సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతున్న సంగతి ఏంటో తెలుసా? నీ సహోదరుడితో, నీ సహోదరితో నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. సమాధాన పడకుండా, అర్థమవుతుందా? ఆత్మ కార్యాలు చూడాలంటే ఇంపాసిబుల్. అది ఎప్పటికీ జరగవని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. 1, దేవునితో సమాధాన పడాలన్నాను. 2, ఒకరితో ఒకరు సమాధాన పడాలన్నాను. 3, అద్భుతమైన మాట చెబుతాను, జాగ్రత్తగా రండి. 3వ సంగతి ఏంటి తెలుసా? ప్రభు చెప్పారు కొండ మీద ప్రసంగంలో, సమాధాన పాస్టర్ గారి స్వరమే వినబడుతుంది, మాట్లాడండి. సమాధాన పరిచేటట్టు ఉండాలి. ఏంట్రా తెగ నీలుగుతుంది, అది 2 ఉతకపోయావా? ఈ డైలాగ్ వేయకూడదు. ఏంటంటే తెగ నీలుగుతున్నాడు, మన గురించి తెలుసు కూడా మాట్లాడొచ్చేవేంట్రా 4 ఉతికి రాకూడదు, ఇవి మాట్లాడకూడదు. ఈ రోజు నాకు గుర్తు పెట్టుకోవాలి, రెచ్చగొట్టే సంకేతం అయిపోతుంది. ఏమండి గమనించాలి దయచేసి. సమాధాన పరిచేవారు మాట్లాడాలి, సమాధాన పరిచేవారు. అంతేకాదు వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు ఏమవుతారు అంటే 37వ కీర్తన 37వ చరణం చదవండి పాస్టర్ గారు. 37వ కీర్తన 37వ చరణం త్వరగా ముగించేత ఇంకొక మాట మాట్లాడేసి ఆ కింద మాట, సమాధాన పరిచేవారి సంతతి నిలుచును. అందరూ వింటారండి సంగమా? ఒకవేళ దేవుని మందిరానికి రాకపోయినా, సభకు రాకపోయినా, మీరు ఎక్కడ కూర్చున్నా దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి, సమాధాన పరచాలి. ఇటు చూడండి ఒకసారి అమ్మా, నాయకు చూడండి అందరూ ఒక్కసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అంటే ఒక పాస్టర్ గారు ఒక పల్లెటూరులోంచి ఆయన పట్టణానికి వెళ్తున్నాడు. వైట్ అండ్ వైట్ వేసుకుని బండి మీద వెళ్తున్నాడు. బాగా వినండి నా మాటలు. ఆ రోడ్డు ఎలాంటిదంటే మీ ఊరు తార్ రోడ్లు లాంటి రోడ్లు కాదు,
కంకర్ రోడ్డు అన్నమాట, అప్ అండ్ డౌన్ ఉంటుంది, గోతుల రోడ్డు, అది గోతుల రోడ్డు, మీకు అర్థమవుతుందా? పైపొచ్చు వర్షం, ఆయన పాప ఆ గోతుల రోడ్డు అప్ అండ్ రోడ్లో ఆ బండేజ్కి వెళ్తుంటే ఆ ఊరు వచ్చిన చుట్టం చూపుకొచ్చిన ఒక ఊరు ఆవిడ ఆటోలు బస్సులు లేక దారిని ఎండలో నడిచి వెళ్తుంది. ఈ లోపు బండి వస్తే వెంటనే బండి లిఫ్ట్ అడిగింది, పాపం నడవలేక. పాస్టర్ గారు ప్రేమ కలిగినాడు కదా, ఆవిడ గారిని బండి మీద ఎక్కించుకున్నాడు. ఈ ఆవిడ కూడా జాగ్రత్తగా కూర్చుంది బండి మీద, ఈయన జాగ్రత్తగా తోలుతున్న బండి. ఎంత జాగ్రత్తగా ఆవిడ కూర్చున్నా, ఎంత జాగ్రత్తగా ఈయన బండి తోలుతున్నా, రోడ్డును బట్టి ఆటోమేటిక్గా ఆవిడ జరిగి, మీకు అర్థమవుతుంది, మీ మొఖాలు ఇప్పుడు బళ్ళు ఎక్కినాయి కదా, మరి మాట్లాడరేంటి? ఆ పాస్టర్ గారి భుజం మీద పడిపోతుందంట. ఈ క్రమ పద్ధతిలో ఏం జరిగిందంటే, ఆ పొలాల్లో గ్యాదలు మేపెత్తున్న ఆ పాస్టర్ గారి విశ్వాసం చూసిందంట. అమ్మో, మా పాస్టర్ గారు లాగా ఉన్నాడుగా ఏంటి, అదేదో ఎర్రగా పొరగా ఉంది, దాన్ని వేసి బండి మీద ఎక్కించుకెళ్ళిపోతున్నాడు ఏంటి అనుకుని దీర్ఘంగా చూసి అమాంతంగా ఉన్న గ్యాదల పొలంలో వదిలేసి గునుగు పరిగిన సాలు ఒగురుపుతో బయలుదేరి అంటే చర్చి కాడికి వెళ్ళిపోయి పాస్టర్ గారికి ప్రైజ్ లాడ్ అందంట. ఏమిటి అమ్మా పంపలు అంటుకుపోయినట్టు వచ్చేసావు, ఏంటి విషయం అంటే, అవును పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు అందంట. ఎక్కడికి వెళ్తాం ఏంటమ్మా, మీటింగ్కి వెళ్ళారు అందంట. మీటింగ్ ఒక్కరే వెళ్ళారా? మరి పెద్ద హైకోర్టు లాయరీవిడ, ఒక్కరే వెళ్ళారా? మాట్లాడేటమ్మా, ఇద్దరు వెళ్ళారా? ఒక్కరే వెళ్ళారు. ఒక్కరే వెళ్తాం ఏంటి పెద్ద పాస్టర్ అమ్మ గారు? ఎవరినో మన పాస్టర్ గారు ఎవరినో ఎక్కించుకెళ్ళిపోతున్నాడా? అడ్డదంట పైపెచ్చు కళ్ళారు చూసా, భుజాల మీద పడిపోతుందా? కొంపలు అంటించమాకండి, కొంపలు అంటించకూడదు. దయచేసి గమనించాలి. నేను చాలా మానసికంగా చెప్పగలను. నేటి రోజుల్లో, నేటి దినాల్లో పరిస్థితులు ఎలాగున్నాయో మీరు మాట్లాడుతున్నారు. అందుకని స్టీవెన్స్ అన్న పాడాడు ఒక పాట, ఒక అనుపలవి. ఆగనాగను ఈ పాటలు వచ్చామా రావా? ఇంతైతే సోదన ఏంటి మీ పాస్టర్ గారు, సంఘ కాపుర గారు, సిఆర్ గారు, మనలో సంఘంలో కూడా ఏంటి సింగర్ లాగాలంటాడు. ఏంటి పాటలు పాడేవారు లేరా? నేను విచిత్రంగా మీ పాస్టర్ గారు అట్ట అన్నాడు, మీరేంటి అటు చూస్తున్నారు? నాకేం అర్థం కాలేదు ఇందాక నుంచి, మతలాబులో ఉన్నా నేను. మీకు ఒక సామెత చెప్పనా, పాటలు ఎందుకు రావు, అవే వస్తాయి. పాడగా పాడగా రాగం వస్తుందంట, మూలగ్గా రోగం వస్తుందంట. రోగం కావాలి, రాగం కావాలి, ఎందుకు రావమ్మ పాటలు? ఆసక్తి ఉంటే ఏదైనా వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా వచ్చారు. కాబట్టి గమనించాలి, ఈ పాటలు రావా మీకు? పాడదాం. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసావమ్మా, పొరిగింటి విషయాలన్నీ సాటింపు వేసావమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసావమ్మా, పొరిగింటి విషయాలన్నీ సాటింపు వేసావమ్మా. అక్కడ మాటలు ఎక్కడ చెప్పి మంచిని చెడుగా నువ్వే త్రిప్పి, అక్కడ మాటలు ఎక్కడ చెప్పి మంచిని చెడుగా నువ్వే త్రిప్పి, రెచ్చగొట్టి పనులే మారమా, చిచ్చు పెట్ట మాకే చంద్రమా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు కట్టి, దీక్షతో ఇంటింట తలుపు కట్టి, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరికి నీ ఉంటే తప్పమ్మా, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరికి నీ ఉంటే తప్పమ్మా. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించాలి ప్లీజ్, నీ చేతనైతే 10 మందికి మంచి చేద్దాం. మన చేతనైతే చేయగలిగితే మంచి చేయడానికి ప్రయత్నిద్దాం. లేదా మనం ఏది చేస్తాం అదే చేద్దాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఇంకో పదం వాడదాం అనుకున్నాను, కానీ నేను దాన్ని మింగుడు పడుతున్నా. అందుచేత దయచేసి వింటున్నావా? ఎలా ఉండాలి? దేవునితో సమాధానం కలిగి ఉండాలి, సహోదరుడితో సహోదరుడు సమాధానం కలిగి ఉండాలి. సమాధాన పరిచేలాగా ఉంటే నీ పిల్లలు భూమి మీద నిత్యము నిలిచి ఉంటారు. స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా. అందుకనే సామెతల మహాజ్ఞాని ఒక పదం వాడాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం, కొంచెం స్పీడ్ గా. సామెతలు 12:20. ఆలోచన చెప్పువారు సంతోషపడతారు. సమాధాన పరచుటకు ఏం చేయాలి? ఆలోచన చెప్పువారు. విన్నారండి? ఒకవేళ యవన కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సంథింగ్ భార్య భర్తలంగా సర్వసాధారణంగా ఉంటాయి. ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరిని తప్పైన 4 కేకలేసి ఇద్దరిని సమాధానం చేసి ఏకపరిచి కాపురం చేయడానికి ఇష్టపడాలి. అంతే. దయచేసి ఇంకెక్కువ పదాలు నేను మాట్లాడను. అందుకనే నేటి సంఘాలలో పౌలు గారు అంటున్నాడు, కొరింథీయులారా
సమాధానకరమైన సువార్తను నేను మీకు ప్రకటించకపోతే నాకు శ్రమ. ఒకసారి మనం మాట్లాడతాం. నీతి సువార్తను ప్రకటించకపోతే శ్రమ. చెప్పాలి. నీతి సువార్తను ప్రకటించకపోతే శ్రమ. రెండోది ఆశీర్వాదపు సువార్తను ప్రకటించకపోతే శ్రమ. మూడు సమాధానకరమైన సువార్తను ప్రకటించకపోతే. నాలుగో మాట మాట్లాడి ముగించేస్తాను. అది రక్షణ సువార్తను ప్రకటించకపోతే శ్రమ. 15వ అధ్యాయం మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 15:2 ముగింపులోకి వచ్చేద్దాం. ఓకే. ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. రక్షణ సువార్త, రక్షణ సువార్త, రక్షణ సువార్త. ఒక మనిషి రక్షింపబడినట్లుగా ఇంతకు ముందు సిఆర్ గారు చెప్పారు, బ్రదర్ గారు రాబర్ట్ గారు. ఆయన దారిని ఆయన వచ్చేయచ్చు. ఆయన ఎవరినో పలకరించడం ఏంటి, ఆయన గురించి ప్రభు సన్నిధికి రండని చెప్పడం ఏంటి? ఎస్, మన శత ప్రయత్నం గమనించాలి. మనం చేయాల్సిన ప్రయత్నం చేసి కొంతమందినైనా బైబిల్లో చెప్పినట్లుగా బైబిల్ మనకి ఏం చెప్పింది అది చేయడానికి ప్రయత్నించాలి. 15వ అధ్యాయం 2లో మనం చదువుతున్నాం రక్షణ సువార్త. ఏ సువార్త? ఈ రక్షణ సువార్తలో 2 సువార్తలు ఇమిడి ఉన్నాయి మిత్రులారా. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. 15వ అధ్యాయం రోమా 15:19లో క్రీస్తు సువార్త అని ఉంటది. అపొస్తలులు 8:35లో యేసు సువార్త అని ఉంటది. మీరు బాగా గమనించాలి. నేను రిఫరెన్స్లు ఇచ్చేసాను, నేను చదవడానికి టైం లేదు. రోమా 15:19లో క్రీస్తు సువార్త, అపొస్తలులు 8:35లో యేసు సువార్త. నా తట్టు చూడాలి తల్లిలారా. అమ్మా, యేసు సువార్త వేరు, క్రీస్తు సువార్త వేరు. అయ్యగారు, పాస్టర్ గారు, యేసు క్రీస్తు అంటున్నారు. యేసు సువార్త ఏంటి, క్రీస్తు సువార్త ఏంటి? నా తట్టు చూడాలి, జాగ్రత్త వినాలి. యేసు ఏంటి, క్రీస్తు ఏంటి? అవును, నా మాటలో విన్న మీరు జాగ్రత్త వినాలి. యేసు టాపిక్ వేరు, క్రీస్తు టాపిక్ వేరు. యేసయ్య సువార్త వేరు, క్రీస్తు సువార్త. మాట్లాడండి మీరు. క్రీస్తు సువార్త వేరు. యోహాను సువార్త, బ్రదర్ త్వరగా చదవండి ఒక రిఫరెన్స్. యోహాను సువార్త 12వ అధ్యాయం 46 వచనం చదవండి. 46 47 చదవమ్మా. 47 ఎవడైనను వినుయు వాటిని కైకొండున యెడల. పాస్టర్ చదువుతున్నా. ఎవడైనను నా మాట వినియు. ఎవరి మాటలు? దేవుడి మాటలు. పాస్టర్ గారు, ఎవరి మాటలు? దేవుడి మాటలు. అది ఏ దేవుడి మాటలు? అది లెక్క 44 వచనం ఉంటుంది అక్కడ. అంతటి యేసు బిగ్గరగా ఇట్లా నేను. ఇప్పుడు 47 చదవండి. ఏమన్నాడు యేసయ్య? నా మాటలు వినియు వాటిని కైకొనకుండున యెడల. పాస్టర్ గారు చదువుతున్నారు, విందాం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని కైకొనకుండున యెడల. చిన్న మాటలను గైకొనకుండిన యెడల నేను అతనికి తీర్పు తీర్చను. ఎవరు తీర్పు తీర్చరు? యేసుక్రీస్తు వారు. మరి ఏం చేస్తారంటే చదవండి పాస్టర్ గారు. అనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నన్ను నిరాకరించి నా మాటలు నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించడమే వచ్చింది. అందరూ అంటున్నారు యేసయ్య ఎందుకు వచ్చాడు? తల్లిదండ్రులు మాట్లాడాలి. రక్షించడానికి, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, లోకానికి తీర్పు తీర్చుటకు రాలేదు. ఆ తర్వాత మాట, ఎవడైనను నా మాటలు వినియు వాటిని నిరాకరించిన యెడల అతనికి నేను తీర్పు తీర్చును. మరి ఆయన తీర్పు తీర్చనంట. ఎవరు తీర్పు తీరుస్తాడు? జాగ్రత్త వినాలి. ఎవరు తీర్పు తీరుస్తారు? మరి అద్భుతమైన మర్మం అండి. అమ్మాయి జాగ్రత్త వినాలి. సేవకులు కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసయ్య తీర్పు తీర్చనంట. మరి ఎవరు తీరుస్తారు తీర్పు అంటే మీకు అర్థం కావడం చెబుతాను. ఏమంటే గమనించాలి. మార్కు 15 చదవద్దు, వద్దు వినండి. మార్కు 15లో ఏం జరిగిందో తెలుసా? అక్కడ రాయబడిన మాట ఏముందో తెలుసా? వారి కేకలే గెలిచెను అని ఉంది. ఎవరి విషయంలో? యేసయ్య విషయంలో. వింటున్నారా? యేసయ్య గురించి ఏమన్నారు వాళ్ళు? పిలాతుతో ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉంటాయి, నువ్వేం కంగారు పడొద్దని వాళ్ళు చెప్పించుకుని, ఏమండి అక్కడ రాయబడిన మాట వారి కేకలే గెలిచినాయి అంట. అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో తెలుసా? మేము యేసయ్యను సిలువేసేసాం, యేసయ్యను సిలువకు అప్పగించేసామని వాళ్ళు భ్రమపడుతుంటే, అప్పుడు ఒకనొక రోజున ఆది అపొస్తలుల కాలంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37 వచనం చదవండి పాస్టర్ గారు. ఏం జరిగిందో త్వరగా. అపొస్తలులు
అపొస్తలులు 2:37 సారీ 36. యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా. అందరూ వినాలండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. అంటున్నారండి. ఏమండి, యేసునే ఎలా నియమించారు? దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. అందరు నా మాట మీరు వింటున్నారా లేదా? యేసయ్యను ఎలా నియమించారు? క్రీస్తుగా. మళ్ళీ మీరు జాగ్రత్తగా వినాలి, కనిపించకూడదు. యేసయ్యనే క్రీస్తుగా నియమించారు. అప్పుడు 37 వచ్చిన ఏం జరిగింది చదవండి. వారి మాట విని ఏ మాటని యేసే క్రీస్తు అన్నమాట. అందరి గుండెలోకి వెళ్ళాలి. యేసే క్రీస్తు అన్న సంగతి తెలుసుకుని వారి మాట విని ఆ మాట విన్నాక హృదయంలో నొచ్చుకుని వింటున్నారా? హృదయంలో నొచ్చుకుని అన్న మాట అక్కడ మీరు పుట్టినట్లు చదివితే ఎందుకని గుండె ఆగినట్టు అయిపోయింది వాళ్ళకి అర్థమైపోయింది. ఒరే, మనం యేసయ్యను సిలువేసేసాం అనుకుంటున్నాం. మనము సిలువ వేసిన యేసయ్యే ఈ రోజు క్రీస్తుగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒకానొక రోజున ఆ క్రీస్తే న్యాయపీఠం మీద ధవళ సింహాసనం మీద కూర్చుండి యావత్ ప్రపంచానికి తీర్పు తీర్చిపోతున్నాడు. ఎప్పుడైతే సబ్జెక్ట్ అర్థమైందో గుండె ఆగినట్టు అయిపోయింది. మనం ఏదో సాధించేసామనుకున్నాం, ఏదో చేసేసామనుకుంటున్నాం. ఆ యేసే ఒకానొక రోజు క్రీస్తుగా పరిపాలించబోతున్నాడట. ఇక్కడ వినండి సావుకులారా, ప్రకటన గ్రంథంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడే, మేఘారూఢుడై వస్తున్నాడు అన్నాడే. వచ్చేది ఎవరో తెలుసా? యేసయ్య కాదు, క్రీస్తు. ఎందుకో తెలుసా? యేసైతే పాపిని క్షమిస్తాడు. యేసైతే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. కానీ క్రీస్తు క్షమించడం. క్రీస్తు పని ఏంటి తెలుసా? ఎవిడెన్స్ ఏమన్నా? రోమ 8:34 తిమోతి గారికి రాసిన 2వ పత్రం 4:1 2 ఎవిడెన్స్ చెప్తున్నా. రోమ పత్రిక 8:34, 2వ పత్రిక తిమోతి పత్రిక 4:1. శిక్ష విధించువాడు చనిపోయిన క్రీస్తు యేసే. శిక్ష విధించేది ఎవరు పాస్టర్ గారు? చనిపోయిన క్రీస్తు యేసే. గుర్తు పెట్టుకోవాలి. శిక్ష విధించబోతున్నాడు. సంగమా, అమ్మా బాగా వినాలి. పై చూడాలి. పౌలు గారి ఉద్దేశం ఏంటి తెలుసా? ఇది చూడండి, ఇర్మియా గ్రంథంలో ఉంటది. అమ్మ నాతో చూడండి, ఒక్క మాటలో ముగించేస్తున్నా. చాలా మంది అంట ఇది చూడండి, మట్టి గోడకు గచ్చిపోతారట. గోడ ఏంటో, మట్టి పోకేంటో అర్థమవుతుందా? పౌలు గారికి ఇష్టం లేదు. అలా చేస్తే ఒకానొక రోజు నువ్వు ఒప్పుకోడు దేవుడు. అందుకని బోధకులు అన్న మన గురించి ప్రభు చెప్పాడు, వాక్యంగా చెప్పకపోతే కఠినమైన తీర్పు ఉందన్న సంగతి గుర్తు పెట్టుకోమన్నాడు. నేను ముగించేస్తున్నాను. ఇంకా చెప్పను. ఇంకా నా మాటలు వింటున్నారా? రక్షణ సువార్తలో యేసు సువార్త ఉంది. రక్షణ సువార్తలో క్రీస్తు సువార్త ఉంది. ఈ రక్షణ సువార్తలో క్రీస్తు సువార్త. అందుకని చూడండి ఒక్కసారి మర్మం. గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య చచ్చిపోతాడు. సిలువ ధ్యానం రోజున చనిపోతాడు. సమాధిలో 4 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. ఏం చెప్పి నిన్నట్టున్నారు మీరు? ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన సమాధిలో అలా పడిపోయి ఉన్నాడు అనుకుంటున్నావా? ఆయన నీలాంటి నాలంటోడు కాదు. పేతురు గారు రాసిన 1వ పత్రం 4వ అధ్యాయం 6వ వచనం. నా యేసయ్య చేసిన పని అంటే 2 రోజుల్లో నా యేసయ్య సమాధిలో ఉన్నాడు అనుకోవద్దు. జాగ్రత్త వినాలి. జీవంతో కూడిన నిరీక్షణ మనకు కాదు భాస్కర్. 4:6 మొదటి పేతురు పత్రిక 4:6. మృతులు శరీర విషయంలో, అందరూ జాగ్రత్త వినాలి, నాతో చూడాలి. మృతులు శరీర విషయంలో. ఒకసారి నేను చూడండి అమ్మ. మృతులు అంటే బ్రతికిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు తీర్పు ఏంటమ్మా? ఇప్పుడు సర్వసాధారణంగా మనుషులు ఏం తలస్తున్నారు? ఇవాళ చస్తే రేపటికి 2 అంటున్నారుగా. మనిషికి చావే చరణం అనుకుంటున్నాడు కదా. మృతులు తీర్పు నందునట్లు దయచేసి గుర్తు పెట్టుకోవాలి. మీకు అర్థమయ్యేలాగా నేను చెబుతాను, జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. నా యేసయ్య ఉద్దేశం ఏంటి తెలుసా? ఏం జరిగిందో ఒకసారి చెప్పినట్టు వివరిస్తాను. మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ఒక్కసారి 5 నిమిషాలు నేను సభ ముగించేస్తాను నా వర్తమానాన్ని. మిగిలిన కార్యక్రమానికి వెళ్దాం. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి హల్లెలూయా. అందరూ నాతో చూడాలి, జాగ్రత్తగా
వినాలి. మీరు చూడండి, ఒక అనుపల పడదాం. లోక భోగాలను ఆశించే వారికి లేనే లేదండి పరలోక రాజ్యము. లోక భోగాలను ఆశించే వారికి లేనే లేదండి పరలోక రాజ్యము. నీలో కనిపించే అందము కనుమాయేనండి, నీలో కనిపించే అందము కనుమాయేనండి. బైబిల్లో ప్రభు చెప్పారు, ధనవంతుడు ఉన్నాడు, ఆడికి 5 అన్నయ్యలు ఉన్నారు. అమ్మ మీకు అర్థమవుతుందా? ఇదంతా క్రైస్తవ సమాజం తెలిసింది, కానీ మీకు తెలియని మర్మం చెప్పనా, సావుకులు కూడా ఎరగని మర్మం చెప్పనా, అతడు రాజు కుటుంబానికి సంబంధించినడు. తర్వాత ఎవిడెన్స్ అడిగితే రెఫరెన్స్ ఇస్తాను రండి. రాజుల కుటుంబంలో పుట్టినోడు వాడు, బాగా ఉన్నవాడు. ఇగో ఒక మాట మాట్లాడినమ్మా, ఇగో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏమంటారమ్మా మీ ఊర్లో? ఏమండి? ధనవంతులు అంట. కొంచెం అంత స్టైల్ వద్దు కానీ చెప్పండి. వెరీ గుడ్. బాగా బలిసినుడు. కులానికి కులం ఉంది, డబ్బుకు డబ్బు ఉంది, బలానికి బలం ఉంది, అన్నలేంటో బెపచ్చంగా ఉన్నారు. వింటున్నారా? నీ ఇష్టమరా, నువ్వు ఆడింది ఆట, పాడిందే పాట, ఏది అనుభవించాలంటే నీ ఇష్టం, ఖర్చు చేయన్నారు. నా మాటలు మీరు జాగ్రత్త వినాలని మనం చేస్తున్నా. ఇలా కాలం వెళ్తుంది. ఇలా వెళ్తున్న కాలంలో నాతో చూడండి, బైబిల్ అంది, యోబు గ్రంథం, నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతావో నాకు అనవసరం. మనిషి అనేవాడంట నిమిషంలో చచ్చిపోతాడంట. ఎంత సమయం? నిమిషంలో పోయినాడు, క్షణములో అయితే పరదేశికి లేదా పాతాళానికి, అయితే నిత్య పాతాళానికి. నిమిషమే యోబు గ్రంథం చెప్పింది. నిమిషంలో చచ్చిపోతాడు, క్షణములో నిత్య పాతాళానికి వెళ్ళిపోతాడు. అమ్మ ఇది చూడాలన్నారా? ఎలాగెళ్తాడు మీకు అర్థమయ్యేలా చెబుతా, జాగ్రత్త వినండి. నా పేరు రమేష్, నీ పేరేంటో నీకు తెలుసు. ఇది చూడండి, మీ ఊసెత్తను నా గురించే మాట్లాడుకుంటా. నేను ప్రభు పిలవగా చనిపోయా అంటే నా తనువును ముగించా. నా డెడ్ బాడీ కింద ఉందో బాక్సులో ఉందో, మా ఆవిడ వచ్చి, మా అబ్బాయి వచ్చి,